కొల్లూరు వెలుమలలో బెస్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారా? రాధే స్కైని ఎంచుకోండి. నటుడుగా తన గురించి పరిచయ వాక్యాలు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ కొత్తగా ఒక డైమెన్షన్ తీసుకున్నాడు తన కెరీర్లో. ధనరాజ్ ఈజ్ నౌ విత్ మీ. తన 28న ముందు రిలీజ్ అనౌన్స్ చేసి 21కి షిఫ్ట్ అవుతుంది. అవునన్న, ఆ రామం మీద ప్రేమతో రాగా ఒక వారం ముందే వస్తున్నాడు. ఇప్పుడు దీన్ని డ్యూయల్ లాంగ్వేజ్ ఫిలిం గా చేయటం అనేది బిగినింగ్ లో ఉన్న తాట, మధ్యలో వచ్చిన కథ అనుకోగానే సముద్రకని గారే అనుకున్నాం. ఈ స్టోరీ లైన్ చెప్పగానే కరెక్ట్ గా 1 minute లోని ఈ ఫాదర్ క్యారెక్టర్ నేనే చేస్తాను, కొడుకు క్యారెక్టర్ నువ్వే చేస్తాను, మీరు డైరెక్షన్ చేసేటట్టయితే ఈ సినిమా చేద్దాం అన్న. ఏమనిపించింది ఫస్ట్ డైరెక్షన్ మీరే అన్నప్పుడు? కొన్ని యాడ్స్ కి నేను డైరెక్షన్ చేశాను. అంటే అక్కడ ఒక నేషనల్ అవార్డు గ్రహీత సముద్రకని గారు, ఆయన ఒక పెద్ద దర్శకుడు. నేను దర్శకుడిని అని ఎలా చెప్పాలి ఒక రోజు రాత్రి వాయిస్ మెసేజ్ పెట్టాను. మళ్ళీ దర్శకుడిగా కూడా నువ్వేంట్రా, ఇలాంటి విషయాలు డైరెక్ట్ గా కలిసి చెప్పాలి. అన్నా నువ్వన్నా కూడా అది కలవడం అనేది. కానీ జబర్దస్త్ అనేది ఒక వైభవం కదా. రోల్ కెమెరా చెప్పింది నా ఫేస్ మీద. జబర్దస్త్ కార్యక్రమంలో వెలిగించుకోవాల్సిన నిప్పు ఇక్కడ కాదురా, నీ గుండెల్లో వెలిగించుకో, అది 1,00,000 మందికి వెలుగుని చూపిస్తుంది. అప్పట్లో నీకు ఒక లవ్ స్టోరీ ఉందని చెప్పావబ్బా. తండ్రి కొడుకుల అనుబంధం మీద గతంలో చాలా సినిమాలు వచ్చినాయి. ఏంటి ప్రత్యేకత? పుట్టినప్పటి నుంచి చాలా ప్రేమగా పెంచుకున్న తండ్రి ఒక ఏజ్ వచ్చిన కొడుకుని ఎందుకు తిడుతున్నాడు? నా మొదటి సంపాదన నాన్న. చెప్పు తగుద్ది, లోపల పెట్టు. కొట్టేంత వరకు చేసే తప్పులు క్షమించవచ్చు. డైలాగ్స్ చాలా బాగున్నాయి. నీకే కనుక కూతురుంటే లడ్వాడికి ఇచ్చి పెళ్లి చేస్తావా? అది చివరిలో ఒక డైలాగ్ ఉంటుంది, ఇంటి పేరు ఇవ్వగలను కానీ నేను ఇంటి పేరు మాత్రమే ఇవ్వగలను, మంచి పేరు వాడే తెచ్చుకోవాలి కదా. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్ ఇన్ సుమన్ టీవీ, ద ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్. నటుడుగా తన గురించి పరిచయ వాక్యాలు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ కొత్తగా ఒక డైమెన్షన్ తీసుకున్నాడు తన కెరీర్లో. డైరెక్టర్ కావటం అనేటువంటిది ఈ రోజున ఒక కత్తి మీద సాము. ఒక కొత్త డైరెక్టర్ కొత్తగా ఒక కొత్త కాన్సెప్ట్ని చెప్పాలి అంటే ఎంతగా తనను తాను మదించుకోవాలో తెలియాలి. అలాంటి ఒక రిస్క్ తీసుకుని దర్శకుడిగా తన కెరీర్లో ఒక డిఫరెంట్ డైమెన్షన్ తీసుకున్న ధనరాజ్ ఈజ్ నౌ విత్ మీ. ధనరాజ్ గా జబర్దస్త్లో చాలా చాలా పాపులర్. అలాగే చాలా సినిమాల్లో చాలా వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ చేశాడు తను. అలాంటి తను ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తూ రాఘవం అనేటువంటి సినిమాతో వస్తున్నాడు. యాక్చువల్గా ఫిబ్రవరి 21వ తారీఖున ప్రేక్షకులకు ముందుకు రాబోతోంది, కానీ 28న ముందు రిలీజ్ అనౌన్స్ చేసి 21కి షిఫ్ట్ అవుతుంది. అవునన్న, ఆ రామం మీద ప్రేమతో రాగా ఒక వారం ముందే వస్తున్నాడు. ఎందుకలా? డిస్ట్రిబ్యూటర్స్ అన్న మన సినిమా తీయగలం. వాళ్ళు ఏమన్నారంటే 21వ తారీఖు వేసుకుంటే 22, 23 శని ఆదివారాలు వస్తున్నాయి, 26, 27 శివరాత్రి సెలవులు వస్తున్నాయి, ఒక చిన్న సినిమాకి మంచి డేట్ అవుతుందని చెప్పారు. ఓకే, ఒక చిన్న సినిమాకి 4 హాలిడేస్ దొరకడం అనేది మంచి విషయం కాబట్టి 21వ తారీఖు తమిళ్లోను తెలుగులోను సేమ్ డేట్ రిలీజ్ అవుతుంది. ఇదే సినిమా ఇదే అడ్వాంటేజ్ మిగతా ప్రొడ్యూసర్స్ మిగతా హీరోలు సినిమాలు కూడా తీసుకుంటారు కదా. ఆ రోజున మరి కాంపిటీషన్ ఆఫ్ రిలీజ్ అంటే ప్రతి వారం ఒక 5-6 సినిమాలు ఉంటాయి కాబట్టి ఏదో ఒక వారం రిస్క్ చేసుకోవాలి కదా మనం ఖచ్చితంగా. మా ప్రొడ్యూసర్ గారు, డిస్ట్రిబ్యూటర్ గారు, మేము అందరం కూర్చొని మాట్లాడితే వాళ్ళందరూ సినిమా మీద ఉన్న కాన్ఫిడెంట్తో 21కి రండి, బాగుంటే అన్ని సినిమాలు ఆడతాయి అని చెప్పారు. యాక్చువల్గా మీలాగా ఒక కొత్తగా డైరెక్షన్ చేస్తున్నటువంటి వ్యక్తి, అందులో ఒక కెమెడియన్గా ఒక సపరేట్ వ్యూవర్షిప్, సపరేట్ ఇది ఉన్నటువంటి వ్యక్తి డైరెక్షన్ చేస్తున్నాడు అనేటువంటిది ఒక పెద్ద వెంచర్. అయితే అది డ్యూయల్ లాంగ్వేజ్ సినిమా కావటం, ద్విభాషా చిత్రం, రెండిట్లో సైమల్టేనియస్గా రిలీజ్ కావటం కూడా ఒక పెద్ద ఛాలెంజ్ అన్న. దట్ వరల్డ్ వైడ్గా. అవునండి, తమిళ్లో వరల్డ్ వైడ్గా వెళ్తుంది, తెలుగులో వరల్డ్ వైడ్గా వెళ్తుంది, యుఎస్ రిలీజ్ కూడా ఉంది, యుఎస్ రిలీజ్ అన్నీ ఉన్నాయి, అన్ని వరల్డ్ వైడ్గా వెళ్తుంది. అందుకే ఇంత టైం పట్టింది. సినిమా ప్రోడక్ట్ అయిపోగానే 6 నెలలు ముందు ఈ ప్రోడక్ట్ అయిందన్న. మేము కరెక్ట్గా ప్లాన్ చేసుకొని, అంటే అక్కడ డేట్ దొరికితే ఇక్కడ దొరకట్లేదు, ఈ రెండు ఒకటేసారి దొరకకపోతే కరెక్ట్ కాదని వెయిట్ చేసి మంచి పబ్లిసిటీ చేసుకుంటూ మెల్లిమెల్లిగా వెళ్దామని స్టార్ట్ చేసామన్న. ఇప్పుడు దీన్ని డ్యూయల్ లాంగ్వేజ్ ఫిలిం గా చేయటం అనేది బిగినింగ్ లో ఉన్న తాట, మధ్యలో వచ్చిన తాట. అంటే సముద్రకని ఉండటం వల్ల సముద్రకర్ గారు ఫైనల్ అవటంతోనే డ్యూయల్ లాంగ్వేజ్కి వెళ్ళిపోవాలి. కథ అనుకోగానే సముద్రకని గారే అనుకున్నామన్న. యాక్చువల్ సముద్రకని గారు కథ చెప్పిన తర్వాతే ప్రోడక్ట్ ముందు బయటకు వచ్చింది. విమానం సినిమా దర్శకుడు
శివప్రసాద్ యానాల గారిది ఈ కథ. కథ ఏమను ఆయన 2 కథలు రాసుకున్నాడు. ఒకటి విమానం, అప్పటికి టైటిల్ పెట్టని ఈ రామం రాఘవం. షార్ట్ గ్యాప్ లో విమానం షార్ట్ గ్యాప్ లో నెక్స్ట్ ఏంట్రా తమ్ముడు అని ఆయన అడిగితే, అన్న నేను ఒక మంచి క్యారెక్టర్ చేసి ఒక తండ్రి క్యారెక్టర్ పెట్టుకుని ఒక సినిమా శివగారు చెప్పారు, అది మెటీరియలైజ్ అయితే బాగుంటది అనగానే ఏంట్రా కథ ఏంటి అనగానే అడిగారు. అడగగానే ఒక 1 minute లో ఈ స్టోరీ లైన్ చెప్పగానే కరెక్ట్ గా 1 minute లోని ఈ క్యారెక్టర్ నువ్వు ఎవరినైనా అనుకున్నావా, నేను చేస్తే నీకు ఓకేనని అడిగారు. అసలు అన్న మీరు చేస్తారా అంటే నేను చేస్తాను, మరి ఏ ప్రొడక్షన్ హౌస్ కైనా చెప్పుకోనా అన్నాను. ఏ ప్రొడక్షన్ హౌస్ కైనా చెప్పు, ఈ ఫాదర్ క్యారెక్టర్ నేనే చేస్తున్నాను, కొడుకు క్యారెక్టర్ నువ్వే చేస్తున్నావు అన్నారు. అప్పుడు నేను ఇది పట్టుకుని తిరిగా చాలా కంపెనీలకి. తిరుగుతున్న క్రమంలో ఈ పృథ్వీ పోలవరపు గారు వాళ్ళ మామయ్య ప్రభాకర్ ఆరిపాక గారు ఆయన కథ విని, నేను కాదండి మా మేనల్లుడు ప్రొడ్యూస్ చేస్తాడు, ఆయన దుబాయ్ లో ఉంటాడు, సమ్ బిజినెస్ ఉన్నాయి, మీరు జూమ్ మీటింగ్ లో చెప్పాల్సి వస్తుంది కదా అన్నారు. సరే జూమ్ మీటింగ్ లో కొంచెం ఒక 1 second అటు ఇటుగా ఉంటుంది, మరి వాళ్ళకి ఏం వద్దో అని చెప్పి జూమ్ మీటింగ్లోనే నేను అనుకున్న 10 నిమిషాలు శివప్రసాద్ గారు చెప్పిన 10 నిమిషాలు స్టార్ట్ టు ఎండ్ చెప్పారు. ఆయన కథ విని నా గొంతు ఆరిపోయింది సార్, ఈ సినిమా మనం చేస్తున్నాం అన్నారు. ఆ రోజు ఎప్పుడైతే డిసిషన్ తీసుకున్నప్పుడే సముద్రకని గారు ఉన్నారు కాబట్టి మనం తెలుగు తమిళ్ చేద్దామండి, ఎందుకంటే రెండింటికి అక్కడ ఇక్కడ యూనివర్సల్ మ్యాటర్ ఫాదర్ సన్ అనేది, బట్ నేటివిటీ పరంగా చూసుకుంటే తమిళ్కి తెలుగుకి కరెక్ట్ గా ఉంటుంది, ఆయన ఎక్స్పెక్ట్ కూడా చేస్తారు కదా అని చెప్పి ఆ రోజే అనుకున్నాను. అలా మొదలైంది. కాకపోతే అప్పుడు నేను ఓన్లీ నటుడిని మాత్రమే ఆ సినిమాకి, దర్శకుడు నేను కాదు. ఎవరిని పెడదాం అనే దాంట్లో 2-3 పేర్లు రావడం, ఆ తర్వాత ఒక దర్శకుడిని పెట్టడం, ఆ ఐడియాలజీ డిఫరెన్స్ ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి రావడం, ఇంతే అదే రావడం. వాళ్ళు ఏమన్నారంటే ఇలా అయితే కష్టం అండి, మనం చేయట్లేదు అన్నారు సినిమా. ఒరే నాయన విమానం తర్వాత 1 year అయిపోయింది అప్పటికే నాకు, నేనేమో దీన్ని పట్టుకొని తిరుగుతున్నాను, వచ్చే చిన్న క్యారెక్టర్స్ ఏదొచ్చినా కూడా వద్దు, ఓ మంచిదే చేద్దాం అని తిరుగుతుంటే ఇప్పుడు హ్యాండ్ ఇచ్చేసారేంటి వీళ్ళు అనుకుంటే, ఓ రోజు వచ్చి ప్రొడ్యూసర్ గారు మీరు డైరెక్షన్ చేసేటట్టయితే ఈ సినిమా చేద్దాం అన్నారు. నాకు అప్పుడు నేను డైరెక్షన్ చేయడం ఏంటి అని ఆలోచిస్తే, నటుడుగా నేను కాపాడుకోవాలంటే ఈ సినిమా కావాలి, ఈ సినిమా జరగాలంటే నేను డైరెక్టర్ అవ్వాలి, అలా నేను ఉండాలంటే డైరెక్టర్ అవ్వాలి. కాబట్టి యాక్సిడెంటల్ గా ఈ సినిమాకి దర్శకుడిని అయ్యాను. కానీ అవుతున్నాం కదా, ఏదో నటుడిని బాగా నటన బాగా చేసేద్దాం, దర్శకత్వం ఏముంది అనుకోలేదు. దిగితే మొత్తం అన్ని సమపాలగా కూర్చి యాక్టర్ ధనరాజ్ని డైరెక్టర్ ధనరాజ్ కి కావాల్సింది ఇచ్చాడా, డైరెక్టర్ ధనరాజ్ అడుగుతున్నది యాక్టర్ ధనరాజ్ చేయగలుగుతున్నాడా అని పెట్టుకొని ఈ సినిమాని ఇలా ఇంత దూరం తీసుకు. ఏమనిపించింది ఫస్ట్ డైరెక్షన్ మీరే అన్నప్పుడు? ఒక డైరెక్షన్ పట్ల ఉన్నటువంటి, డైరెక్షన్ ఈజ్ నాట్ అన్ ఈజీ జాబ్ కాదు. కెమిడియన్ గా ఒక అద్భుతమైన ఫ్లోలో వెళ్తున్నావు, మంచి సినిమాలు చేస్తున్నావు, అంత హెవీ రెస్పాన్సిబిలిటీ తీసుకోగలను అనేటువంటి ఇది ఎలా ఏర్పడింది? అంటే ఒక 100 సినిమాలు అలా చేస్తుంటారు. 100 దర్శకుల దగ్గర ఈ సీను ఆయన ఎలా మేక్ చేశారు, మేక్ చేసినప్పుడు మనకు లొకేషన్లో ఏమనిపించింది, థియేటర్కి వెళ్ళినాక ఏమనిపించింది, 2 తేడాలు గమనిస్తూ అలా నాకు డైరెక్షన్ చేయడం అనేది అమ్మో చాలా పెద్ద జాబు లాగా అనిపించలేదన్న. ఎందుకంటే గత 20 ఏళ్ళ నుంచి నేను ఇదే ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి. 2 స్కిట్లు చేసేటప్పుడు ఒక స్టేజ్ మీద అది అయితే స్టెచ్ చేసేది, స్టార్ట్ కెమెరా అంటే మళ్ళీ కట్ వరకు ఒక 10 నిమిషాలు చేయాలి. ప్రతి ఆర్టిస్ట్ కి మనం ఎక్కడ ఎంట్రీలు ఎక్కడ మార్కులు అని ఈ అనుభవం కొంచెం ఉంది. తర్వాత ఏంటంటే కొన్ని యాడ్స్ కి నేను డైరెక్షన్ చేశాను, అంటే అది అఫీషియల్ గా చెప్పలేను. కొన్ని యాడ్స్ ఏదైతే ఉన్నాయని నేనే చేశాను, నాకు మంచి పేరు కూడా వచ్చింది, మంచి పేమెంట్ కూడా వచ్చింది. అవును, నాకు భయం ఏం లేదన్న. కాకపోతే తక్కువని ఇటు మారుతున్నాము, మనం కమెడియన్గా చేసుకుంటున్న టైంలోనే ఎవరో మంచి క్యారెక్టర్ అనగానే హీరోగా చేసేసాము, అది బోల్తా పడిన తర్వాత ప్రొడ్యూస్ చేసాము, అది బోల్తా పడిన తర్వాత మళ్ళీ రాణిస్తున్నాం, ఇప్పుడు మళ్ళీ దర్శకుడిగా ఉన్నామంటే సరే మనం ఇక్కడిక్కడే రూపాలు మార్చుకుంటున్నాం తప్ప మనం వేరే దానికి వెళ్ళట్లేదు కదా. ఏదున్నా కళామ్మ తల్లి దగ్గరే పనిచేస్తున్నాం, మనం ఇండస్ట్రీలో ఉంటున్నాం, అదే కదా గ్రేట్ జాబు. 20 ఏళ్ళు ఇన్ని క్రాఫ్ట్స్ చేయడం, ఇన్ని సినిమాలు నటించడమే గొప్ప విషయం అని చెప్పి నన్ను నేను నిరూపించుకోవడానికి ఇంతకన్నా మంచి ఛాన్స్ ఉండదని అనుకొని చాలా కసిగా అనుకున్న డేట్లోనే తీశాను. ఛాలెంజింగ్ విషయం నాకు, నేను బాగా చేయగలనా లేదా అనేది కాదన్న. అక్కడ ఒక నేషనల్ అవార్డు గ్రహీత సముద్రకని గారు, ఆయన ఒక పెద్ద దర్శకులు,
ఇటు శివప్రసాద్ యానాల్ గారు కథ ఇచ్చిన ఆయన విమానంతో ఒక దర్శకులు. మా ప్రొడ్యూసర్ గారు వాళ్ళ మామయ్య ఆరిపాక ప్రభాకర్ గారు సీతాయనం అని చెప్పి ఒక సినిమా చేశారు, ఆయన దర్శకులు. పృథ్వీ పోలవరపు తన డైరెక్టర్ అవుదాం అనుకుని లేదు ఈ సినిమాకి ప్రొడ్యూసర్ అవుతాను తర్వాత డైరెక్షన్ చేసుకుంటాను అన్నాడు. అతనికి ఒక అవగాహన ఉంది. మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ పోస్టర్ అని ఒక సినిమా చేశారు, ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ గా వ్యవహరించారు, ఆయన డైరెక్టర్. ఇంతమంది దర్శకులు నన్ను వెనక నుంచి చూస్తున్నారని ఒక భయంతో నేను చాలా అసలు ఎవరికి దొరకకూడదని చెప్పి చేశానన్న. అది సముద్రకని గారు నేను దర్శకుడిని అని ఎలా చెప్పాలి మరి నో అంటారా, సరే నాకు తండ్రి గారు ప్రొడ్యూసర్ నిర్ణయం ఇంకా తెలియదు, అప్పటికి తెలీదు. అప్పుడు వేరే దర్శకుడు అనే తెలుసు ఆయనకి. షూటింగ్ ఇంకా 30 రోజులు వేరే దర్శకుడితో షూట్ స్టార్ట్ లేదన్న, ఓన్లీ స్క్రిప్ట్ వర్క్ టైంలోనే డిఫరెన్స్ స్క్రిప్ట్ వరకు ఒక వెర్షన్ అయ్యింది. ఆ వెర్షన్ ఆల్రెడీ డైరెక్ట్ చేసిన అతను చేశారన్న. ఏ సినిమా చెప్పకూడదు అమ్మా, మీరు మామూలు వాళ్ళు కాదన్న. అంటే ఎందుకు చెప్పకూడదు ఏంటి అంటే దానివల్ల బయట వేరేలాగా వెళ్ళడం వల్ల ఆయన కెరియర్ కి ఏదైనా ప్రాబ్లం అవుతుంది, నా వల్ల ఎవరికి ఏది అవ్వకూడదు అనేది. అది ఓన్లీ గొడవలు కూడా కాదన్న. మనం ఈ బడ్జెట్ అనుకున్నాం, మనం ఈ బడ్జెట్ అనుకున్నాం, లేదండి నేను చేస్తే ఈ బడ్జెట్ అవుతుంది, అయితే మేము చేయలేమండి, ఇలాంటిదే చిన్న విషయమే. తర్వాత సముద్రగని గారికి ఒక రోజు రాత్రి వాయిస్ మెసేజ్ పెట్టాను, అన్న సోయిన్సో ఇలా జరుగుతుంది, ప్రొడ్యూసర్స్ ఏమో నన్ను చేయమంటున్నారు, మరి మీరు నాకు తండ్రి క్యారెక్టర్ చేయడమే నాకు గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. వైబికాష్ మీరు అక్కడ ధనుష్ గారికి చేశారు, శివకార్తికేయన్ గారికి చేశారు, చిన్నపిల్లోడు చేశారు, నాకు చేస్తారని అనుకున్న టైంలో మీరు నాకు అభయహస్తం ఇచ్చి చేస్తానని నమ్మకం ఇచ్చారు. మళ్ళీ దర్శకుడిగా కూడా నువ్వేంట్రా 2 జాబులు ఎలా చేస్తావు అటు నటించుకుంటూ అంటారేమని భయం వేస్తుంది, మరి ఏమంటారో అని ఏదో మెసేజ్ మొత్తం పెట్టిన 1 minute డిలీట్ చేశాను. ఇది తప్పిది, ఇలాంటి విషయాలు డైరెక్ట్ గా కలిసి చెప్పాలి, ఎస్ అన్నా నో అన్నా కూడా అది కలవడం అనేది ఇది, నేనేంటో తోపులాగా మెసేజ్ పెట్టడం ఏంటని ఓ రోజు విమానం డైరెక్టర్ శివప్రసాద్ యానాల్ గారిని తీసుకొని వెళ్ళా. కూర్చున్నా, చెన్నై గారండి, ఇక్కడ ఆయన షూటింగ్కి వచ్చారు ట్రైడెంట్ హోటల్కి. అప్పుడు బ్రో జరుగుతుంది, ఆయన లాస్ట్ షెడ్యూల్ ఏదో వర్క్ జరుగుతుంది. కూర్చున్నా, అన్న మీకు ఒక విషయం చెప్పాలి అంటే ఏంటి, నువ్వే కదా ఈ సినిమాకి డైరెక్టర్ అన్నాడు. అన్న మీకెలా తెలుసు, వాయిస్ మెసేజ్ పెట్టావు కదా విన్నాను రా అన్నాడు. కానీ నువ్వు ఎప్పుడు వచ్చి చెప్తావా అని వెయిట్ చేస్తున్నాను, నువ్వు చాలా చక్కగా తీస్తావు ఈ సినిమాని, ఎందుకంటే నువ్వు నేరేట్ చేసిన విధానంలో ఒక ఇది ఉంది. నేను నానోడిగల్ తమిళ సినిమా శంభో శివ శంభో, ఈ కథ నేను ఎవరికో చెప్పినప్పుడు ఇది ఎంత తప్పుగా తీసినా ఆడేస్తుంది అన్నాను అని ఎవరు అన్నారు. అలా ఈ కథను నువ్వు ఎలా తీసినా ఆడుతుంది, ఎందుకంటే కథలోనే అంత సోల్ ఉందిరా అని చెప్పారు. చెప్పిన తర్వాత ఓకే అన్న, అయితే ఓకే అని వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే నేను ఆయనతోనే నాతో షూట్ స్టార్ట్ చేసుకున్నా. ఫస్ట్ అసలు అందరూ నా ఆధీనంలోకి వస్తున్నారా, నేను వాళ్ళ ఆధీనంలోకి వెళ్ళాలా, డిపార్ట్మెంట్ చెక్కింగ్ కోసం ఒక 2 సీన్లు 30 years పృథ్వీ గారిది మాది చేసుకున్న తర్వాత ఆయన ఎంటర్ అయ్యారు. ఒక 3-4 రోజుల తర్వాత బిహెచ్ఎల్లో ఒక హౌస్ సెటప్ వేస్తున్నాం. చూసి అన్న ఓకే అన్న, నువ్వు ఎక్స్ట్రాడినరీ చేస్తున్నావు, ఎవడేం చెప్పినా వినకు, నువ్వు ఏం కావాలో నన్ను అడిగి, అంతే రోడ్డు మీద పడమంటే పడతాను, నేను ఈ సినిమాకి నటుడిగానే వచ్చాను, ఐఎమ్ నాట్ డైరెక్టర్, నువ్వు దర్శకుడు, నువ్వేం చెప్తావో నీకు ఏం కావాలో ఎన్నిసార్లు అయినా చేస్తాను నేను, థ్యాంక్స్ అని అంత కోఆపరేట్ చేశారు. ఆయన ఒక్కలే కదన్న, హరీష్ ఉత్తమన్ గారు కానీ, కమెడియన్ సత్య, పృథ్వీ గారు, అంత ప్రమోదిని గారు. ఈ సినిమా తర్వాత ప్రమోదిని గారు ఖచ్చితంగా మదర్ క్యారెక్టర్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చే ఆవిడ అవుతారు. ఈ సినిమాలో అందరికీ ఎంత పేరు వస్తుందో ఏంటో అని ఈ రోజు నేను చెప్పలేను కాదండి, మొదటి పేరు వచ్చేది మాత్రం సముద్రకని గారు అండ్ ప్రమోదిని గారి పర్ఫార్మెన్స్. చాలా 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 ఇష్టమైన క్యారెక్టర్ అన్న, ఎందుకంటే దానికి నేను మా అమ్మ పేరు పెట్టుకున్నాను, మా అమ్మగారు లేరు, అందుకనే మా అమ్మ పేరు కమల, ఆవిడకి అదే పేరు పెట్టుకున్నాను. ఆవిడ చూసినప్పుడల్లా నాకు అదే ఫీల్ కలుగుద్ది. ఆవిడ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ అన్న. ఆవిడ పర్ఫార్మెన్స్ కి అంటే ఆవిడ నటనకి గుర్తింపైన క్యారెక్టర్లు ఇంకా దొరకలేదు అని నేను బాధపడుతూనే ఉన్నాను. ఈ సినిమా తర్వాత ఆవిడకి చాలా మంచి సినిమాలు వస్తాయి. డైరెక్షన్ అనేటువంటిది నీ చేతికి రావడానికి మెయిన్ ప్రధాన కారణం అతను ఫస్ట్ టైం సెలెక్ట్ చేసుకున్న డైరెక్టర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ విషయంలో తేడా వచ్చేసి ఈ బడ్జెట్లో అయితే నేను చేయను, నాకు ఇంత బడ్జెటే కావాలి, అయితే నేను చేస్తానని బట్టి అక్కడ వేరియేషన్ వచ్చింది. మరి ఈ ప్రొడ్యూసర్ ఇచ్చిన బడ్జెట్ అనేటువంటిది నీకు కంఫర్టబుల్గా అనిపించిందా? అంటే ఏం లేదన్న, నేనేమనుకుంటానంటే ఇప్పుడు ఈ చెట్టు ఇంపార్టెంట్ అంటే చెట్టే తెప్పించాను.
ఈ చెట్టు లేదు, ప్రభు గారు ఇంపార్టెంట్ అంటే నాకు చెట్టు అవసరం లేదని. కొంతమంది చెట్టు కావాలి, వాటర్ బాటిల్ కావాలి, అన్నీ కావాలి, కానీ నేను ప్రభు గారి క్లోజే తీస్తాననే వాళ్ళు ఉంటారు. నాకు ఎవరిది కావాలంటే ఆ ఫ్రేమ్లో ఏం కనపడుతుందో మాత్రమే ఖర్చు పెట్టించి చేసామన్నా. అంటే బడ్జెట్ విషయంలో ఎలాంటి కాంప్రమైజేషన్స్ ఉంటదన్న, ప్రతి సినిమాకి ఉంటుంది. అంటే నేను అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు పెట్టించానని చెప్పలేను కానన్నా స్క్రిప్ట్ కోరుకుంది. ఓవరాల్ గా ఏం చెప్పాలంటే ఆ దర్శకుడు ఏదైతే అప్పుడు అడిగారో దానికన్నా ఇప్పుడే ఎక్కువ ఖర్చు అయింది. మరి అప్పుడు ప్రొడ్యూసర్ రియాక్షన్ ఏంటి? షూటింగ్ స్టార్ట్ చేసేసాం కదా, అంటే ఆయనే ఖర్చు పెట్టించారు, ఆయనే ఖర్చు పెట్టాడు. అంటే నాకు ఒక క్యారెక్టర్ కి ఇలా ఉండాలి అంటే సునీల్ గారిని తీసుకోవద్దు అంటే, సునీల్ గారు ఆఫ్టర్ పుష్ప తర్వాత మనకు దొరకదు, పర్లేదు నేను అడుగుతాను, కొంచెం బడ్జెట్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది, లేదు ఆ క్యారెక్టర్ అలాంటి వ్యక్తులు చేస్తేనే బాగుంది, అలా పెరిగి తను కూడా కాంప్రమైజ్ అవుతూ వచ్చాడు. ప్రొడ్యూసర్ కాంప్రమైజ్ అవ్వలేదు, ప్రొడ్యూసర్ కాంప్రమైజ్ అవుతూ లేదా తను ఎన్హాన్స్ చేసుకుంటూ. అంటే సినిమా రష్ చూసేసరికి ఒక కాన్ఫిడెంట్ వచ్చిందన్న. మార్తాండ గారు సినిమా చూసి ఫస్ట్ టైం ఆయన లొకేషన్కి వచ్చారు. దాని తర్వాత నేను ల్యాప్టాప్ లో నువ్వు అనుకున్న ప్రతి షాట్ కట్ చేసి వేశాను, ఒకసారి చూస్తావా అని. లేదు సార్, మీకు నేను సినిమా ఇచ్చిన తర్వాత మీరు లొకేషన్ రావడం అనేది నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. నేను అనుకున్న కథ ఆయనకి చెప్పాను ఫస్టే, కథ అంతా ఒక 2.5 hours స్టెచ్లో నేను విననమ్మా కథ ఎవరిది, నేను అది చూస్తాను అక్కడ ఏం కథ వచ్చిందా అని. అంటే లేదు సార్, నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఇది వచ్చిందో లేదో మీరు చెప్పండి అని ఆ కథని ముందు ఆఫీస్లో చెప్పినాక, నాన్న ఎగ్జాక్ట్ నువ్వు అనుకున్నది ఫస్ట్ షెడ్యూల్ నువ్వు అనుకున్నది వచ్చింది, ఒకసారి చూస్తావా అన్నారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. చాలా మార్తాండ వెంకటేష్ గారు అంటే ఆయన ఫస్ట్ క్రిటిక్. సినిమా చూసారంటే ఆయనకి నచ్చితే అంత గొప్పగా అప్రిషియేట్ చేస్తూ సూచనలు ఇస్తారు, లేదనుకుంటే అంత నిర్మోహమాటంగా చెప్పేస్తారు. ఆయనే చాలా నేను వాళ్ళని ఓటీటీ కంపెనీకి చెప్పనా, లేదా పలానా ప్రొడ్యూసర్కి చెప్పనా, మంచి సినిమా చావకూడదు, చాలా మంచి సినిమా ఇది బయటకు వచ్చినాక దీని రూపం మారిపోతుంది అని ఆయన అంత ఎంకరేజ్ చేశారు. ఎందుకన్నా ఆ రోజు కూర్చొని సార్ ఇదేదో కొంచెం ఈ సీన్ తీసేద్దామా, నువ్వు నాకేం చెప్పావు, కథ ఏం చెప్పావు, ఇప్పుడు ఎందుకు నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావు, నువ్వేం చెప్పావు అది రాకపోతే కదా నువ్వు కాంప్రమైజ్ అవ్వాలి, నా మాట విన్నది చాలా బ్రహ్మాండంగా ఉంది, రేపు థియేటర్లో అప్రిషియేషన్ వస్తుంది. కానీ నిజంగానే 2-3 ఫ్రివీలు వేసిన తర్వాత ఆయన చెప్పిన ప్రతిదానికి అందరూ అప్రిషియేట్ చేశారు. ఎప్పుడు కూడా మనకి కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి గుమ్మడికాయ కొట్టే వరకు ఏదైనా చేయగలం నేర్చుకుని, ఆ తర్వాత ఏం చేయాలి ఎవరికి తెలియదు ఇప్పుడున్న ఇండస్ట్రీ ప్రకారం. ఇప్పుడు నాకు ఈ సినిమా విషయంలో తండ్రి కొడుకుల అనుబంధం మెయిన్, రాఘవం తండ్రి కొడుకుల అనుబంధం మీద గతంలో చాలా సినిమాలు వచ్చినాయి. కొడుకు గాని నా కొడుకు అయిపోతే తండ్రి బాధపడటము, సరే ఏదో బాడలేదని చెప్పి తండ్రి సఫర్ అవుతూ ఉండటము. ఈ కొత్త డ్రామా ఏం కాదు, ఇది నాట్ మీరు చెప్పింది ఏదైతే ఉందో అది కొత్త డ్రామా కొత్త డ్రామా కాదు. ఏంటి ప్రత్యేకత? ప్రతి సినిమాలో చూస్తూనే ఉంటాం, కొడుకు ఎవరో అమ్మాయిని ప్రేమిస్తాం, గాలికి తిరగటం, గాలికి అక్కడ కచిడిపోతావరా నువ్వు అని చెప్పేసి తండ్రి బాధపడటం, వాడు చివరికి సెట్ అవుట్ అవ్వటం అది జరుగుతుంటుంది. ఆ రొటీన్ డ్రామా నుంచి లో మీరు చెప్పిన కొత్తదనం ఏంటి? మరి నేనైతే ఎక్కడ చదవలేదు, ఎక్కడ చూడలేదన్నా, బట్ వచ్చుండేమో, నేను చూడలేదు. ఇప్పుడు వరకు అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి ఎమోషన్ అందరూ ట్రైలర్లో మనం అదే టీజర్లో చూపిస్తాం దాయాలి కాబట్టి, ఈ సినిమాలో హిడెన్ గా అమ్మ ఇలా కూడా ఒకటి జరుగుద్దా అనుకునే విషయం ఉంది. సినిమా చూసి థియేటర్ నుంచి బయటికి వెళ్ళంగానే వాళ్ళ నాన్నగారు ఉంటే గనక ఎంత దూరంలో ఉన్న ఒక ఫోనో లేకపోతే గట్టిగా వెళ్ళి కౌగిలించుకోవడం చేస్తారు. కొడుకులు పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను నేను, ఎందుకంటే తండ్రి ఎప్పుడు గొప్పవాడే, ఆయన మనల్ని ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు. పిల్లలు నిజంగా ఒకవేళ వాళ్ళ నాన్నగారు లేకపోతే ఎవరైనా లేకపోతే ఖచ్చితంగా ఆ రోజు చేసిన తప్పులన్నీ గుర్తుకు తెచ్చుకొని క్షమించమని అడుగుతారు. అందుకే ఇది పెద్ద మాట చిన్న మాట నాకు తెలియదు కన్నా ఎలా చెప్పాలో తెలియక నేను అనుకున్న మాట, తండ్రి మాటలు విని రాముడు అడవికి వెళ్ళాడన్న, అది రామాయణం. ఇక్కడ కొడుకు మాట కోసం తండ్రి ఇంకా చాలా దూరం వెళ్తాడన్న, అది రాఘవం. ఎందుకంటే రాముడు అన్న రాఘవ అన్న ఒక్కడే, తండ్రి షాడోనే కొడుకు, అలా పెంచుకుందాం అనుకుంటారు. ఆ షాడో ఎప్పుడు తండ్రికి ఎగనిస్ట్ అవుతుందో ఆ తండ్రి పడే బాధ ప్రతి తండ్రి పడతాడన్న. ఇలాంటి దశరథ రామం ఆయన పేరు, పూర్తి పేరు.
ఈ దశరథ రామం లాంటి తండ్రులు ప్రతి ఇంట్లోనూ ఉంటారు. ఈ రాఘవ లాంటి కొడుకు నాకు తెలిసి కోట్లలో ఒక్కడు కూడా ఉండడం. ఏంటి వాడంతా చెత్త క్వాలిటీస్, వాళ్ళు మంచి క్వాలిటీస్ లేనివన్నీ చెడ్డ క్వాలిటీసే కదన్నా. అలాని వాడేమి దుర్మార్గపు వాడు తీసుకునే డిసిషన్స్ తప్పు అని తెలిసి కూడా తీసుకోవడం. అది కాదు, మామూలుగా తండ్రి కొడుకుల మధ్య భేదాలు వచ్చింది, సరిగా చదువుకోకపోవటం, అవన్నీ ఉంటాయన్న కామన్ పాయింట్. వ్యసనాలు లాంటి వాటికి బాగా బానిసలు కావడం, అవునన్న, అవును, యాంటీ సోషల్ ఎలిమెంట్ గా తయారవటం, అవును, ఇలాంటివన్నీ ఉంటాయి క్యారెక్టర్లు. అంటే మనం పుట్టినప్పటి నుంచి చాలా ప్రేమగా పెంచుకున్న తండ్రి ఒక ఏజ్ వచ్చిన కొడుకుని ఎందుకు తిడుతున్నాడు అంటే వాడు ఏం చేసి ఉంటాడు. తిట్టేంత వరకు చేసిన తప్పులు అయితే క్షమించవచ్చన్న, కొట్టేంత వరకు చేసే తప్పులు క్షమించవచ్చన్న. ఆ శిక్షే దానికి లేదు, అది పాపం అయితే తండ్రి ఏం చేయగలరు, ఎవరేం చేయలేరు. అది వాడు రియలైజ్ అవ్వదు. ఇంకోటి, ఇలాంటి అండర్ డాగ్ క్యారెక్టర్స్ గతంలో చాలా మంది హీరోలు చేశారు. గాలి కొడుకు తర్వాత రిఫార్మ్ అవటం అనేది జరుగుతుంటుంది. కానీ క్యారెక్టర్ మీద అండర్ కరెంట్ సింపతి డెవలప్ అవుతుంటుంది ప్రేక్షకుల్లో. ఈ క్యారెక్టర్ మీద రాఘవన్ కదా వీడు, రాఘవం, ఈ రాఘవం క్యారెక్టర్ మీద సింపతి ఉంటుందా, అసహ్యం వేస్తూ ఉంటుందా? అంటే లాస్ట్ ఒక 1 minute అనుకుంటున్నాను, నాకు తెలిసి 1 minute 1.5 minute సినిమా. సింపతి ఇద్దాం అనుకున్నా కూడా డైజెస్ట్ కాదన్నాడు. వాడు మారతాడు, జనాలు మారు, ఆ క్యారెక్టర్ని అలాగే పట్టుకుని ఇంటికి వస్తాడు. సినిమా చిన్న డిస్టర్బ్ క్రియేట్ చేస్తుందన్న. వాళ్ళు కనుక థియేటర్కి వస్తే సినిమా ఇంటికి వచ్చేస్తారు. ఒక 2-3 రోజులు అంటే ఇది నేనేదో తీసాను, శివ గారు ఏదో రాశారు, ఇలా అవ్వాలి అని ఎచ్చులు చెప్పడం కాదన్న. సినిమా చూసిన వాళ్ళందరూ అదే రియాక్షన్లో ఉన్నారా లేదా అని మేము చెక్ చేసుకున్నాం. ఒక 10-15 షోలు వేసి, కొంతమంది జర్నలిస్ట్ సోదరులు ఆ రోజు మీరు అవైలబిలిటీ లేరు, వాళ్ళందరూ చూసి అసలు వాళ్ళందరూ ఎంకరేజ్ చేసి చాలా ప్రొడక్షన్ హౌస్లకు ఫోన్ చేసి ఇది ఒక మంచి సినిమా తీసుకోమని చెప్పారు. అంటే కరెక్షన్స్ ఉంటే సెన్సార్ సర్టిఫికేట్ వచ్చే లోపల మీరు ఏదైనా చెప్పండి అన్న, నేను చేసుకోగలను. వన్స్ సెన్సార్ అయితే నేనేం చేసుకోలేను. థియేటర్కి వెళ్ళినాక అది ఎవరి సినిమా అంటే జనాల సినిమానే అవుతుంది. ఒక్క ముక్క మార్చొద్దు. ఎత్తుకునేటప్పుడు ఏంటంటేనా, మనం బండి స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మొదటి గేరే వేయాలి. ఆ మొదటి గేర్ వేసేటప్పుడు ఏంట్రా వీడు కొంచెం స్లోగా వెళ్తున్నాడు అనిపిస్తుంది. 2వ గేర్ నుంచి ఖచ్చితంగా 5వ గేర్కి వెళ్ళేసరికి ఏంటి ఇంత ఫాస్ట్గా వెళ్ళాడు అని అనిపిస్తుంది. రెగ్యులర్ ఫార్ములా ఎలిమెంట్స్ ఏమి ఉన్నాయి? సాంగ్స్ లేవు, ఫైట్స్ ఇవేమి ఉండదు. సాంగ్స్ ఏ ఉండవు. అంటే తండ్రి కొడుకుల మధ్య ఒక ఎమోషన్ సాంగ్ ఉంటుంది, క్లైమాక్స్ లో ఒక బిట్ సాంగ్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ సాంగ్ అంతేనా. ఈ డూయెట్లు, ఈ లవ్ స్టోరీ, ఇది ప్రేమ కథేనా? తండ్రి కొడుకుల మధ్య ప్రేమ కథ. లవ్ క్యారెక్టర్ లవ్ అంటే ఒక అమ్మాయి అంటే అది క్యారెక్టర్ కి వీడు ఒక షేడ్ లోకి మారడానికి కావాల్సినటువంటి ఒక 2-3 సీన్లకి అది ఉపయోగించుకున్నాం అంతే తప్ప. క్యారెక్టర్ ఎవరు చేశారు? మోక్ష అని మంచి పర్ఫార్మర్. తన క్యారెక్టర్ లెంత్ ఇంతే ఉంటదని చెప్పినా కూడా ఇలాంటి సినిమాలో చేయాలి సరే ఎంత ఉంటామని కాదు, నేను చేస్తానని చేసింది అమ్మాయి. చేసింది అన్న సోహెల్ తో ఒక సినిమా చేసింది, మొన్న అలనాటి రామచంద్రులు అని ఒక సినిమా చేసింది. ఆ తర్వాత కన్నడలో అమ్మాయిని దేవతలా కొలుస్తారు మలయాళంలో, అంటే ఒక దేవత క్యారెక్టర్ వేసింది, అది చాలా మంచి హిట్ అయింది. అంత బిజీగా ఉంటూ కూడా తను చెప్పంగానే చేయడం చాలా గొప్ప విషయం. 2 విషయాలు ఒక కొత్త డైరెక్టర్ని నిలబెట్టేవి, కాంట్రిబ్యూట్ చేసేవి మెయిన్ 3 విషయాలు ఉంటాయి అన్న. 3ట్లో మొదటిది కెమెరామెన్ కోఆపరేషన్, నెక్స్ట్ మ్యూజిక్ మ్యాన్ కోఆపరేషన్, నెక్స్ట్ ఎడిటర్. ఈ ఒక కొత్త డైరెక్టర్ స్టాండ్ అవ్వాలి, అతనికి నడిపించాలి అంటే ఈ 3 విషయాల్లో వచ్చిన ఈ ముగ్గురు ఎలాంటిది ఇచ్చారు? ఫస్ట్ కెమెరామెన్ గారు వచ్చి దుర్గా ప్రసాద్ గారు అన్న. ఆయన చాలా యాడ్ ఫిల్మ్స్ చేశారు. నేను ఏదైతే ప్రభాకర్ ఆరిపాక్ గారు సినిమా సీతాయనం చేశారన్నానో ఆ సినిమా డిఓపిఏ. ఆయన నాతో పాటు ఈ సినిమాలో ఫస్ట్ ఉన్నది ఎవరైతే ఉన్నారో మేమిద్దరమే ట్రావెల్ అయ్యాం. ఆయనకి నేను సార్ నాకు తెలియకపోతే నేర్చుకుంటానండి, చెప్పండి, నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే 10 సార్లు చెప్తాను, అలాగే నాకు అర్థం కాకపోతే మీరు 100 సార్లు చెప్పండి. కానీ మన ఇద్దరు ఎంత చెప్పుకున్నా అక్కడ కనిపించే బొమ్మ ఇద్దరు ఐడియాలజీలోంచి రావాలి. నేను పలానా కలర్ ప్యాలెట్ అనుకుంటున్నాను, ఈ సినిమాకి ఏ కలర్ ప్యాలెట్ అనుకున్నాం, ఓకే ఏ కలర్స్ కనిపిస్తే హార్డ్గా ఉంటాయని, ఈ సీన్లో ఎన్ని షాట్లు తీస్తేనే అందంగా ఉంటుంది, ఏదో
అంతకుముందు చూస్తే ఒక వైట్ షాట్లో అందరు నటిస్తుంటే వాళ్ళనే చూసేవాళ్ళం. ఇప్పుడు బ్లింక్ వేసి ఐ బ్లింక్ వేసే లోపల షాట్లు మారిపోతున్నాయి. ఒక డ్రామాకి అది పనికిరాదు, ఒక కామెడీకి ఒక డ్రామాకి కట్ చేయకూడదని నేను అనుకుంటున్నానని ఇద్దరు ఐడియాలజీని తీసుకొని వచ్చి నేనేం చెప్పానో ఆయన ఏం చెప్పాడో అలాగే ఈ సినిమాని తీయడం జరిగింది. జాగ్రత్తగా తీసాం. 2 గంటలు 1 నిమిషం సినిమా నిడివి. గంటలో ఇంటర్వెల్ అయిపోవాలి, 1:01 సినిమా థియేటర్ నుంచి బయటికి రావాలి. అనవసరమైన సీన్స్ ఉండకూడదు. మేము అన్ని టేబుల్ మీద ఎడిట్ చేసుకోవడం వల్ల మాకు ఎక్స్పోజర్ ఎడిటింగ్ టేబుల్ లెంగ్త్ కి షోయింగ్ లెంగ్త్ కి ఎంత తేడా ఉందబ్బా? ఎక్స్పోజర్ కి అంటే ట్రిమ్ లోనే పోయినాయి అన్న, అంతే తప్ప ఎడిట్ లో పోయిన సీన్ లేవు. ఒక్క సీన్ ఎడిట్ లో పోయింది. అది చాలా బాధపడ్డారు ఆయన, ఎవరు మార్తాండ గారు. చాలా బాగుంది అంటే, సార్ బాగుంది, ఆ ఫేజ్ కి బాగుంది సార్, ఎందుకు వెళ్తున్న ఫ్లోలో ఎడిటరే బాగుందని చెప్పినా కూడాను యాక్చువల్గా ఎడిటర్స్ అంటే ఎడిట్ చేయడానికి ఉంటారు. అందుట్లో మార్తాండ కట్ చేస్తారు, ఆయన పదును ఎక్కువ కట్ చేస్తారు. ఆయనే ఉంచమని చెప్పినా కూడా ఎందుకు తీసేయాల్సి అంటే ఏం లేదన్న, 99.9% లో మనం ఉన్నాం. 1% నాకు అనిపించింది ఆయన ఏం కాదని అన్నారు. ఎందుకు ఆ ఒక్కటి కూడా అన్నమంతా తినేసి ఒక స్వీట్ ముక్క తినలేదని అనిపించుకోవడం. ఇది ఎందుకు అంటున్నా అంటే చాలా హెల్దీ పాయింట్ ఇది. ఇండస్ట్రీలో కొత్తగా డైరెక్టర్లు తెలుసుకోవచ్చు. అవునండి. ఎందుకంటే ఎక్స్పోజ్ చేస్తున్న లెంగ్త్ కి చూపిస్తున్న లెంగ్త్ కి సంబంధం ఉండట్లేదు. ఎంత మధ్యలో వేస్టేజ్ అనేటువంటిది పోతుందో, ఎన్ని కోట్ల రూపాయలు ఒక్కొక్క సినిమాకి 4 సినిమాలు ఎక్స్పోజర్ చేస్తున్నారు. ద సో కాల్డ్ గ్రేట్ డైరెక్టర్స్ అనుకున్న వాళ్ళందరూ కూడా పేర్లు కూడా చెప్పవలసిన ప్రతి ఒక్కళ్ళు ఆల్మోస్ట్ 90% అదే పని చేస్తున్నారు. కానీ ఒక కొత్త దర్శకుడికి ఆ డిక్షన్, ఆ కన్విక్షన్, ఆ కమాండ్ ఉండగలిగితే ఇట్ విల్ బి గుడ్. అదే ఒకటి. ఓకే, మ్యూజిక్ డైరెక్టర్ అరుణ్ చిలివేరు అన్న. ఇంతకుముందు సాయి కుమార్ గారు అబ్బాయి ఆది గారిది శశి అని ఒక సినిమా వచ్చింది. ఆ పాట చాలా ఫేమస్. ఒకే ఒక లోకం నువ్వు, శిశిరమ్మ గారు పాడారు. ఆ మ్యూజిక్ డైరెక్టర్తో నేను ఎప్పటి నుంచో వర్క్ చేద్దాం అనుకుంటూ ఉన్నా. ఆ ప్రొడక్షన్ హౌస్కి ఎలా చెప్పాలి, వీడేంటి డైరెక్టర్ చేసాము, వీడి కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నాం ఆర్టిస్ట్గా. సముద్రకని గారు ఓకే అన్నారు. ఆ అమౌంట్ అయ్యి చిన్న బడ్జెట్ అవుతుంది, మళ్ళీ మ్యూజిక్ డైరెక్టర్ కూడా అంటారేమో, ఎలా చెప్పాలి. బట్ ఏమో నేను కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నాను. అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నా అనుకున్నారంటే, సార్ నేను అరుణ్ చిలివేరు, మేము కూడా అరుణ్ చిలివేరు అనుకుంటాం అన్నారు. అమ్మ బాబాయ్, నీకేమో ఎట్లా కలిసి వచ్చింది, నాకేంటి అన్ని ఇలా కలిసి వస్తాయంటే, ఆయన ప్రాజెక్ట్ చేయడానికి నెక్స్ట్ ఏదైనా చేస్తే అరుణ్ గారిని అనుకున్నారంట. ప్రభాకర్ ఆరిపాక గారు, పృథ్వీ పోలవరపు గారు. అప్పుడు అరుణ్తో మాకు చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉందంటే అరుణ్ గారిని పిలిచి, సార్ సినిమా రిజల్ట్స్ మన చేతిలో లేవు సార్, మంచి సినిమా తీసామో లేదో మాత్రం మన చేతిలో ఉంటుంది, మనం మంచి సినిమా చేద్దాం. ఎప్పటికైనా సరే మీకో నాకో ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత ఏ సినిమా చేసామరా అంటే గుర్తుండిపోయే సినిమా చేద్దాం అని కథ చెప్పాను. నేను చేస్తాను బ్రో, నేను సౌండ్ ఎలా ఇస్తాను అంటే నువ్వు ఒకసారి చూడంటే, అలాంటి ఏం వద్దు, ఫస్ట్ సౌండ్ ఎలా ఇస్తాను, మాట వినపడాలి, పాట వినపడాలి, కానీ నువ్వు కనపడవు ఎలాగో, మ్యూజిక్ కూడా అంతే. ఈ సినిమాలో బ్లెండ్ అయిపోవాలి తప్ప సపరేట్గా దాన్ని ఎవరు గుర్తుపెట్టుకోకూడదు. ఏ క్రాఫ్ట్ గుర్తుకొచ్చినా మిగతా క్రాఫ్ట్లన్నీ బాగాలేదని అర్థం. వెరీ గుడ్, అన్ని బాగుంది. ఇది చాలా బాగుంది. ఇది ఈ కన్విక్షన్, ఈ కాన్ఫిడెన్స్ నాకు చాలా నచ్చింది. ఎట్లాగంటే ఒక పర్టికులర్ క్రాఫ్ట్ ఏదో ఎలివేట్ అయితే మిగతా క్రాఫ్ట్ అన్ని పోయేలా కాకుండా, సినిమా అంటే 24 క్రాఫ్ట్స్ తాలూకు మొత్తం ఒక ఎమాల్గేటెడ్ వర్క్ అనేటువంటిది కనిపించాలి. అంటే మెయిన్ గా సినిమాలోకి వచ్చే క్రాఫ్ట్ లో 10-11 ఉంటాయి అన్న. బయట క్రాఫ్ట్ తీస్తే అంటే ప్రభు గారి షర్ట్ చాలా బాగుందంటే ప్రభు గారు బాగాలేదని కాదు, బాగాలేదని వచ్చేస్తుంది. ప్యాంట్ బాగుందంటే షర్ట్ బాగాలేదని వచ్చేస్తుంది. డైరెక్ట్ గా మనం ఏంటంటే ప్రభు గారు బాగున్నారు అంటే ఇంకా అన్ని బాగున్నట్టే, ఇది కావాలి. ఓకే, అంతే కదన్నా. అలా నేనేమన్నానంటే అలా చేద్దాం అని, కానీ కరెక్ట్ బ్రదర్ అని. ఆ సౌండింగ్స్ కూడా మనం రవసరవస సౌండ్లు ఇవన్నీ వద్దండి. అసలు మ్యూజిక్ డైరెక్టర్ అంటే నా ఉద్దేశంలో అరుణ్తో నేను మాట్లాడింది, ఎక్కడ మ్యూజిక్ ఇవ్వకూడదో తెలిసి ఉండడమే మ్యూజిక్ డైరెక్టర్. ఆ ప్లేస్ అది కోరుకోపోయినా మనం ఏదో పెట్టేసేసి లేపేద్దాం కాదు, కోరుకుంటలేదు. అది మాటలు బాగున్నాయి, సిచ్యువేషన్ బాగుంది, ఎక్కడో ఒక అర ఎక్కడో వినిపిస్తుంది. ఇళయరాజా గారు ఉంటాయి, ఆయన ఒకసారి చిన్న అని వదిలేస్తారు, అంటే అది మనం తాకుతుంటది. ఇది మేము డిస్కస్ చేస్తే ఎగ్జాక్ట్ తను కూడా వేవ్ లెంత్లోకి వచ్చి ఈరోజు ఈ సినిమా చూసి జనాలందరూ ఒక ఎమోషన్ రైడ్లోకి వెళ్తున్నారు అంటే ఖచ్చితంగా మా మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమా తర్వాత తనకు కూడా పెద్ద పెద్ద సినిమాలు వచ్చేస్తాయని నేను అనుకుంటున్నాను. వెరీ గుడ్. ఇక మార్తాండ గారి గురించి చెప్పేంత వయసు అనుభవం లేదు, కానీ ఆయన
ఏ ఏజ్ గ్రూప్కి ఆ ఏజ్ గ్రూప్కి వచ్చేస్తాను. వచ్చేస్తారు. ఆయన ఒక ఫ్యామిలీ స్టోరీ చేస్తే ఒకలాగా, లవ్ స్టోరీ చేస్తే ఒకలాగా, ఇన్ని సినిమాలు చేసిన అనుభవంతో గురుగారు నేను మారతాండ గారిని అడిగాను, సార్ నేను చెప్పిన కథలో తప్పు ఉందా, నేను చేసిన పనిలో తప్పు ఉందా, వచ్చిన అవుట్పుట్లో తప్పు ఉందా, ఈ మూడిట్లో తప్పు లేనప్పుడు మనం నిజాయితీగా మంచి సినిమా తీసాం, చాలా మంచి సినిమా తీసాం, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే థియేటర్కి జనాలు వస్తారా రారా అనేది తప్ప, వస్తే నీ సినిమా చాలా బాగుంది అంటారు వచ్చిన 2-3 సరే, వాళ్ళని ఎలా రాబట్టుకుంటావు నువ్వు మీ ప్రొడ్యూసర్ గారు ప్లాన్ చేసుకోండి నేను చెప్పారు. ఎస్ థ్యాంక్ యూ. ఇలా ఈ ముగ్గురే కాదన్నా, మా సినిమాకి పనిచేసినట్టు లైట్ మ్యాన్తో సహా ప్రతి ఒక్కరిని నేను గుర్తు పెట్టుకుంటాను. ఎందుకంటే పాపం ధనరాజ్ ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాడు, సరే భోజనం 20 నిమిషాల్లో చేయడం కన్నా 15 నిమిషాల్లో చేసి వచ్చేద్దాం అనుకున్న వాళ్ళు ఉన్నారు. నా కోసం అందరూ 6 o'clock ఫస్ట్ షాట్ నేను 7 o'clockకే తీస్తాను, తర్వాత బ్రేక్ ఇస్తాను అనుకుంటే అందరూ 6:45కి వచ్చి లైటింగ్ పెట్టి డైరెక్టర్ గారు ఏంటి లేటు 7:05 అయింది అన్నది. ఎందుకంటే నేను ఒక ఆర్టిస్ట్గా ఫస్ట్ నేనే వచ్చి మేకప్ వేసుకొని మానిటర్ దగ్గర కూర్చోవాలి, ఏ గ్యాప్ వచ్చినా నాకు క్లోజులు తీసుకోవాలి. ఆ రోజు నాకు షూటింగ్ ఉంటుందో లేదో కూడా తెలీదు, ఎందుకంటే అక్కడ 30 పృథ్వీ గారు కానీ, సముద్రకని గారు కానీ, ప్రమోదిని గారు కానీ, సునీల్ గారు కానీ ఇలాంటి మంది కాంబినేషన్ ఉన్నప్పుడు సార్ 2 minutes సార్ నేను వెళ్ళి మేకప్ వేసుకొని వస్తాను కుదరదు, ఎందుకంటే నేనే డైరెక్టర్ కాబట్టి. సునీల్ నెగిటివ్ క్యారెక్టర్, నెగిటివ్ గా కనిపించే పాజిటివ్ క్యారెక్టర్ సార్. ఈ సినిమాలో అందరూ వాళ్ళ క్యారెక్టర్స్ లో మీకు అనవసరంగా ఈ క్యారెక్టర్ ఎందుకు వచ్చింది, ఏదో ప్యాడింగ్ కోసం పెట్టుకున్నారా అని ఎవ్వరిది అనిపించదు. ముఖ్యంగా మీ ఇంటర్వ్యూ ద్వారా నేను చెప్పాలనుకుంది మళ్ళీ మర్చిపోతారని ఇక బ్రేక్ చేసి చెప్తున్నా. కమెడియన్ ధనరాజ్ ఈ సినిమాలో యాక్ట్ చేశారు కదా, పగలబడి నవ్వేసుకుందాం అని మాత్రం అనుకోవద్దని ప్రేక్షకులు చెప్తున్నాను. ఇది మీకు నవ్వొస్తే నవ్వుకునే మాటలే రాసే తప్ప మీరు నవ్వాలని చేసిన హాస్య ప్రధాన చిత్రం కాదు. ఇది తండ్రి కొడుకుల ప్రేమ కథ చిత్రం. రెండు దీంట్లో అనుకుంటున్న మాస్ ఫైట్ లో, జాతర డాన్స్ లో అలాంటి సిచ్యువేషన్ లేవు. ఆ సిచ్యువేషన్ కోరుకుంటే పెట్టేవాడిని. సత్య కమెడియన్ చాలా ఇంపార్టెంట్, ఒక 15 రోజులు చేశారు. అలాగే హరీష్ ఉత్తమన్ చాలా కాలం తర్వాత ఆయన నా కోసం చెప్పిన గెటప్ లో రెడీ అయ్యి క్యారెక్టర్ నమ్మి ఆయన కూడా ఏ సినిమా ఒప్పుకోకుండా గెడ్డం పెంచి ఇది కావాలన్నా అంటే ఒక లారీ డ్రైవర్ దేవా అనే క్యారెక్టర్ నాకు ఈ సినిమాలో రామం రాగం ఒక మంచి దాంట్లో చూసుకుంటే అది ఆయన ఒక ఆంజనేయ స్వామి లాంటి క్యారెక్టర్. అటు తండ్రికి నాకు మధ్యలో ఉండి గెలిపించే క్యారెక్టర్. ఈ సినిమాలో సత్య ధనరాజ్ ఉన్నారు కదా, ఒక కామెడీ. మేమిద్దరం మాట్లాడుకుంటాం, నిజమైన ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటారు సిచ్యువేషన్లు మాట్లాడుకుంటాం. అందులో చిన్న కామెడీ టచ్తోనే మాట్లాడుకుంటాం, కానీ ఏదో వాళ్ళు నవ్వించాలని ఏయో పంచులు రాసేసి డబుల్ మీనింగ్ డైలాగులు రాసేసి అయితే నవ్వించాలి అనుకోలేదు ఫస్ట్ నుంచి మేము. ఇది వచ్చే వాళ్ళు ఫ్యామిలీస్, వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు అంతా బాగుంది కానీ ఎక్కడో కొంచెం అది అని కూడా రాకూడదు అని అనుకున్నాం. అంటే యాక్చువల్ గా ధనరాజ్ అంటే జబర్దస్త్ లో ఒక పెద్ద ఫేమస్ బ్రాండ్ నవ్విస్తాడు అనేటువంటిది. అలాంటి దగ్గర నుంచి నీ దగ్గర నుంచి కామెడీని ఎక్స్పెక్ట్ చేయొద్దంట. అంటే ఎక్స్పెక్ట్ చేయొద్దండి. ఇప్పుడు నేను పిల్ల జమీందారు సినిమాలో పిల్ల జమీందారులో బాగా నవ్వించి ఒక సీన్లో ఏడిపించాను. అది బయటకు వచ్చి జనాలందరూ ఒక కమెడియన్ ఏడిపిస్తే ఇంత ఉంటుందని విషయం తెలుసు కానీ నువ్వు కూడా బాగా చేయగలవు అని అర్థమైంది అన్నారు. నవరసాలు అన్నింటిలోనూ హాస్యం రసం అనేది చాలా కష్టమైందన్న. హాస్య రసం బాగా చేసిన నవరసాలు ఏ రసమైనా చేయగలదు. అది పెద్ద వాళ్ళందరూ ఇప్పటి వరకు నిరూపించారు. వాళ్ళే నా ఆదర్శం. ఎందుకంటున్నానంటే ఒకవేళ అలా నేను కనుక చేస్తే ఆ క్యారెక్టరైజేషన్ నాకు ఎందుకో కొడుతుంది. వీడు ఇలా ఈ రాగం ఇలా బిహేవ్ చేయకూడదు కదా, ఎందుకు 5 నిమిషాలకు ఒకలాగా బిహేవ్ చేస్తాం, ఈ క్యారెక్టర్ ఇది కాదు కదా, వద్దు అని చెప్పి ఆ క్యారెక్టర్ మీరు సినిమా చూస్తే నువ్వే ఎందుకు యాక్ట్ చేయాల్సి వచ్చింది, నువ్వే ఎందుకు ఆ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు చెప్పావు అని మీరే చెప్తారు. అందుకని ఎందుకంటే ఆ క్యారెక్టర్లో ఉందామని. సో 21 ఫిబ్రవరి 21 అన్న మీ అందరి బ్లెస్సింగ్స్ టు బికమ్ ఏ బిగ్ డే ఇన్ యువర్ లైఫ్. నిజంగా అంటే ఆ రోజు చాలా ఆనందపడాలా, లేకపోతే ఏంట్రా నేర్చుకొని ఇంకో దానికి ముందుకు వెళ్ళాలా అని చెప్పే డే. ఒక విషయం, ఒక 10-12 మంది పెద్ద పెద్ద స్టార్ సినిమాలు తప్ప ఓపెనింగ్స్ అనేటువంటి రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అవునన్నా, ఏదో ఒక సినిమా సక్సెస్ అయిందంటే చిన్న సినిమా ఏదో ప్రమాదవశాత్తు అయినట్టుగా అనిపిస్తుంది తప్ప యాక్సిడెంటల్ సక్సెస్ లాగా అనిపిస్తున్నాయి తప్ప థియేటర్ పుల్లింగ్ అనేటువంటిది లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో వాట్ ఈజ్ యువర్ కాన్ఫిడెన్స్ ఇన్ ద థియేటర్? ఈ సినిమా రిలీజ్ అయినాక థియేటర్లో ఒక 5 ఉంటారు అనుకుంటున్నానన్న, 5-10 మంది ఉంటారేమో.
ఆ 10 మంది మధ్యాహ్నం షోకి 20 మందిని తెస్తారు, ఆదివారం ఫుల్ చేస్తారు. అదే నా కాన్ఫిడెన్స్. జనాలు ఎప్పుడు మోసం చేయలేదన్న, మనం మోసం చేసాం తప్ప. వాళ్ళు చాలా క్లారిటీగానే ఉన్నారు. వాళ్ళు నాడి పట్టుకోలేము, లేకపోతే వాళ్ళ థాట్స్ లెవెల్ పట్టుకోలేము కాదన్నా. జనాలు అనుకున్నదే జరగాలి, వాళ్ళు అనుకున్నప్పుడు జరగకూడదు. అదే మనం తీసేసింది. మన పరశురి గారు చెప్పినట్టు నిజంగా నేను వాళ్ళని వదిలేస్తే అదేమిటంటే వాళ్ళని పట్టుకొని థియేటర్లో నేను తెరకి వాళ్ళని గట్టిగా అటాచ్ చేసి ఎక్కడో వదిలేసినప్పుడే వాళ్ళు మళ్ళీ లేపడం కష్టం అవుద్ది. అలా వదలకుండా నేనే చెక్ చేసింది. నాలో ఫస్ట్ ఒక ఆడియన్ ఉన్నాడు కదన్న, ఆడియన్ తర్వాతే ఆర్టిస్ట్ అయినా దర్శకుడు అయినా. నేనైతే ఈ సినిమాలో ఏంటి వెతుకుతాను, ఏమేమి తప్పులు ఉన్నాయి, ఎక్కడ ఆగిపోతుంది ఫ్లో, ఈ డైలాగ్ అవసరమా, ఇది అతనికి ముందే తెలీదా, ఇంత క్రాస్ చెక్ చేసుకొని 2 years వర్క్ చేసామన్న స్క్రిప్ట్ మీద. వెరీ గుడ్. మాకు తెలిసైతే ఏ తప్పు చేయలేదన్న, తెలియకుండా జరిగి ఉండొచ్చేమో సినిమాలు. ధనరాజు దాదాపు 100 సినిమాలు పైన యాక్టర్గా 90-100 ల్యాబ్లో ఉన్న సినిమాలతో లెక్కెట్టుకుంటే తీసుకోవచ్చు. ఇన్ని సినిమాల్లో ఇంతమంది పెద్ద పెద్ద స్టార్స్ తోటో, యాక్టర్స్ తోటో, డైరెక్టర్స్ తోటో వర్క్ చేయటం, ఒక ఐడెంటిటీ తెచ్చుకోవటం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నామంటే ఇండస్ట్రీలో నుంచి, మీ కొలీగ్ యాక్టర్స్ నుంచి, కొలీగ్ డైరెక్టర్స్ దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్, వాళ్ళ దగ్గర వచ్చిన సపోర్ట్ ఏంటి? ఇందులో నాన్న పాట తెలిసిందా నేడు అనే పాట సుకుమార్ గారితో లాంచ్ చేయించుకోవాలి. నా జగడం సినిమా నేను ఇంట్రడ్యూస్ అయ్యాను కదా, నేను ఆర్టిస్ట్గా ఆయన చేతుల ద్వారా అయ్యాను, దర్శకుడు అవుతున్నాను, ఆ విషయం ఆయనకి చెప్పాలి. ఎందుకంటే ఆయన నాన్నకు ప్రేమతో, ఇలా తండ్రి అంటే ఆయనకి ఎంత ప్రేమో అందరికీ తెలుసు అని. ఎందుకంటే మా అబ్బాయి పేరు సుక్రామ్, నాకు ఇది ఉంది, నా డాడీ అని కూడా పిలుస్తుంటాను ఒకసారి నేను గురువు గారిని. పాట చూసిన తర్వాత ఆయన ఒక 15 గంట మాట్లాడారు. అప్పుడే సునీల్ గారు కూడా అదే సెట్లో ఉన్నారు. పుష్ప 2 సెట్కి వెళ్ళాను. అన్నయ్య బాగా చేశాడు అన్నయ్య, అసలు నాకు తెలిసి ఆ టైంలో అన్ని సీన్లు టక్క తీసేశాడు, క్లారిటీగా, పేపర్ కూడా పట్టుకోకుండా క్లియర్గా తీసాడు అని మొత్తం చెప్తే చాలామంది చెప్తున్నారు. ఆ పాటలో కొన్ని ఎక్స్ప్రెషన్స్ గురించి మాట్లాడారు. చాలా మెచ్యూరిటీ ఉండాలి ఆ ఎక్స్ప్రెషన్స్ చేయాలంటే అని కథంతా తెలుసుకొని ఆయన, అది నాకు చాలా అద్భుతమైన సపోర్ట్. ఇంకా ఈ సినిమా చాలామంది చూశారన్న, వాళ్ళందరూ కూడా చాలా పెద్దవాళ్ళు. ఎవరెవరు చూసారు ప్రముఖులు? అంటే నేను అంటే వాళ్ళ ఫేమ్, వాళ్ళ ఇమేజ్ బట్టో నేను ప్రముఖుడు అనుకోను. నాకేంటంటే జడ్జిమెంట్ కరెక్ట్గా చెప్తారా లేదా అనే వాళ్ళు చూశారు, బాగా మెచ్చుకున్నారు. ముఖ్యంగా నిమ్మకాయల ప్రసాద్ గారు, ఆయనకి సినిమా చూసినాక ఆయన ఈ సినిమా తర్వాత నిన్ను చూసే కళ్ళు మారుతాయి ధనరాజ్ అన్నారు. అంతకన్నా గొప్ప విషయం ఉంది. మారుతి గారిని ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి పిలవడానికి వెళ్ళాను. ఈ సినిమా గురించి చాలా బాగా మాట్లాడుతున్నారు బయట, చాలా బాగా చేసావని, ఆల్ ది బెస్ట్, నేను ఫ్రీ రిలీజ్ ఈవెంట్కి వస్తానని నేను మాట ఇచ్చాను. బ్రహ్మానందం గారి బర్త్డే రోజు ఆయన్ని సన్మానిద్దామని వెళ్తే చాలా బాగా వచ్చిందంటే కదరా, మన కమెడియన్స్ అంటే ఓన్లీ కామెడీయే కాదురా, అన్నీ చేస్తామని అందరూ నిరూపిస్తున్నారు, నాకు చాలా ఆనందంగా ఉంది, గట్టిగా కొట్టు అని. ఈ ఎవరు కూడా డిసప్పాయింట్ చేసి నన్ను మాట్లాడలేదన్న, అంటే అనుకున్నా కూడా నాకు చెప్పలేదు. నన్ను ఎంకరేజ్ చేద్దాం అనుకున్న వాళ్ళందరూ నాకు చెప్పారు, డిసప్పాయింట్ చేద్దాం అనుకున్న వాళ్ళు నాకు చెప్పలేదు. ఎవరికైనా చెప్తే వాళ్ళు కూడా చెప్తే బాగోదని నాకు చెప్పలేదేమో. ఓకే, అంతే. ఎప్పుడైనా ఎవరైనా నలుగురు ఎంకరేజ్ చేస్తూ మాట్లాడతారు తప్ప, ఇప్పుడు నేను సినిమా చూసినా సరే ధనరాజ్ బాగా చేసావు, కంగ్రాట్స్ అనే అంటాను తప్ప అందరి ముందు అది చెప్పి మీలాంటి వాళ్ళు ఏంటంటే నాన్న ఇది జరిగిందని నాకు పర్సనల్ గా చెప్తారు. అవును, మంచి మైక్ లో చెప్పాలి, చెడు చెవులో చెప్పాలి అని మెగాస్టార్ గారి వాచ్ ఒకటి ఉంది. చిరంజీవి మనకొక ఇప్పుడు నేను ఎంతవరకు February 21 వరకు అబద్ధం చెప్పగలనా చెప్తే, 22వ తారీఖు నుంచి నేను చెప్పిన అబద్ధాలన్నీ నన్ను అబద్ధాలు కోరుగా చూడరు. దాని తర్వాత నుంచి నేనేం చెప్పినా నమ్మరు. ఫస్ట్ నీ మైండ్ అదే పెట్టుకున్నాను, నిజమే చెప్పు, లేదన్నా అక్కడెక్కడ ప్రాబ్లం ఉంటుంది, బట్ అలా ఉన్నా కూడా నిజమే చెప్పు. నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను అన్న, 100% కాన్ఫిడెంట్ చెప్తాను. కమెడియన్ గా తెలుసు, చిన్నప్పుడు బడ్డింగ్ యాక్టర్ గా ఉన్న రోజు నుంచి తెలుసు కదా. అవును, చూస్తున్నాను. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న తీరు కానీ ఈ సినిమాకి వచ్చినటువంటి పేరు పాయింట్ ఆఫ్ వ్యూలో ధనరాజులో ఇంత విషయం ఉందా, ధనరాజులో ఇంత కన్విక్షన్ ఉందా అని నేనే ఆశ్చర్యపోతున్నాను. బాగుంది, రియల్లీ. యువర్ కాన్ఫిడెన్స్ ఈజ్ గుడ్, యువర్ వే ఆఫ్ టాకింగ్ ఈజ్ గుడ్. ఎందుకంటే మనం ఒకసారి దుబాయ్లో కలిసాం.
అవును. దట్ వాజ్ ఏ వండర్ఫుల్ డే. నాకేంటంటే అప్పట్లో నీకు ఒక లవ్ స్టోరీ ఉందని చెప్పావు అబ్బా, ఉమ్, నీ లవ్ స్టోరీ ఒకసారి చెప్పా. నా లవ్ స్టోరీ అంటే మా ఆవిడతోనే కదన్నా పెళ్లి చేసుకున్నాను. పెళ్లి చేసుకున్నావు ఉమ్. అమ్మాయినేనా? ఆ అమ్మాయినా వేరే అమ్మాయి? కరెక్ట్గా చెప్పు. అంటే కానీ నీకు ఒక రెవెంజ్ తీర్చుకున్న లవ్ స్టోరీ ఉంది. ఎందుకు చెప్పలేకపోతున్నానంటే ఇందాక ఈ సినిమాలో ఒక అమ్మాయి ఉందన్నారు కదా, ఆ క్యారెక్టర్ నేను అదే డిజైన్ చేశాను, అదే పేరు పెట్టి. కాబట్టి మీరు సినిమా చూస్తే మీకు అర్థమైపోద్ది. సేమ్ ఆ రివెంజ్ అంతా తీసుకున్నావా? రివెంజ్ అని కాదన్న, చిన్నతనంలో మనకి తెలియకుండా ఆకర్షణ, అయస్కాంతపు. ఇప్పుడు ఆలోచిస్తే అదంతా కూడా మన తప్పు చాలా ఉందని అర్థమవుతుంది. అంత సిచ్యువేషన్ లో ఇప్పుడు కొంచెం నాకు పిల్లలు పుట్టినాక మా పెద్ద అబ్బాయి ఇంటర్ చదివే కొడుకు ఇంటర్ చదివే కొడుకు. ఇప్పుడు మనం ఆలోచనలు అంతా తండ్రి బాధ్యతలో ఉండి ఆలోచిస్తున్నాము. అప్పుడు మనం చేసిన చిలిపి పనులు, ఒంటి పనులు అన్ని గుర్తుకొచ్చినాక ఎవరిని మనం హత్య చేసి ఉంటాము, వాళ్ళు ఇప్పుడు మనల్ని హత్య చేస్తున్నారు, మనం బాధపడుతున్నాం కదా, మనం ఎంతమంది హత్య చేసి ఉంటాము అని ఒక మెచ్యూరిటీ వచ్చిందన్న. అప్పుడు ఏదో జరిగింది కదా. ఎందుకన్నా మీరు ప్రమోషన్ కి పిలిచి నా లవ్ స్టోరీ చెప్తుంటారంటే లేదా సరదాగా అది మీకు ట్రైలర్ లో డైలాగు మీకు ఇందాక ట్రైలర్ చూపించినప్పుడు అమ్మాయి ఒక మాట అంటది. అది మీకు ట్రైలర్ ఇంకా రిలీజ్ కాలేదు కాబట్టి నేను ముందే చెప్పట్లేదు. మీకు పర్సనల్ గా మీరే అన్నారు కదా మంచిని అందరి ముందు చెప్పు కాబట్టి కెమెరా ఆపినాక మీకు చెప్తారు వాళ్ళు. ఓకే, డైలాగ్స్ చాలా బాగున్నాయి. అది చివరిలో ఒక డైలాగ్ ఉంటుంది, ఇంటి పేరు ఇవ్వగలను కానీ మంచి పేరు వాడి తెచ్చుకోవాలి కదా. డైలాగ్ చాలా బాగుంది. అది అవునన్నా. ఎవరు రాశారు డైలాగ్స్? అంటే మాక్సిమం కథలో రాసేటప్పుడు పుట్టిన శివప్రసాద్ గారు నేను కలిసి రాసుకున్నాము. మెజార్టీగా కొన్ని నాకు ఇయే కావాలనుకుని నేను పర్టికులర్ గా రాసుకున్నాను. దాని తర్వాత ఒక ఎక్స్టెన్షన్ డైలాగ్ ఉంటుంది అన్న, ఇంకా వాడి గురించి ఆలోచిస్తున్నారా అని అడుగుతాను. నాకు వేరే ఆలోచన ఏముంది చెప్పు, నేను ఇంటి పేరు మాత్రమే ఇవ్వగలను, మంచి పేరు వాడే తెచ్చుకోవాలి కదా. భూమి మంచిదే, విత్తనం మంచిదే, చెట్టు ఎందుకు అలా పెరిగిందో నాకు అర్థం కావట్లేదు అంట. అది ఆయన రే ఈ డైలాగు అని ఆయన చెప్పింది, ఈ డైలాగ్ పెడదా అని. నాకు వెరీ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటంటేనా, ఈ డబ్బింగ్ నేను పట్టి మన పాత్రకి మనం డబ్బింగ్ చెప్పినప్పుడే పరిపూర్ణత వస్తుంది అని నేను, సార్ మీరే డబ్బింగ్ చెప్పాలి, నేను చెప్పించుకుంటా అని ఒక 4 రోజులు టైం ఇచ్చారు డబ్బింగ్కి. 2 రోజులు అని, 1 రోజు తమిళ్ పట్టింది అంతే, 3 రోజులు తెలుగు. చెన్నై వెళ్ళి ఫస్ట్ హాఫ్ 2 రోజులు చెప్పించా. అన్న ఇలా లాగకూడదు, సాగదీయకూడదు, నొక్కాలి అని మొత్తం చెప్పి నేను 99% చాలా చక్కగా చెప్పించినాక సెకండ్ హాఫ్ ఎప్పుడు చెప్తారంటే రేపు మార్నింగ్ 8:30 అన్నారు. నేను హోటల్కి వెళ్ళిపోయాను, పడుకున్నాను. పొద్దున్నే 8:15కి వచ్చేసా. వచ్చి చూస్తే ఆయన సెకండ్ హాఫ్ సినిమా చూస్తున్నారు, 7:30కే వచ్చారంట. సినిమా చూస్తున్నారు, నేను డిస్టర్బ్ చేయకూడదని నేను ఇటు సైడ్ నుంచి చూస్తున్నాను. సినిమా అయిపోయింది, అలా చూసి నన్ను చూశాడు. బయటికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకున్నాను. కౌగిలించుకొని చాలా మంచి సినిమా తీసాంరా మనం, ఇక నుంచి నేను ఈ చెడ్డ క్యారెక్టర్లు చేయనురా, చాలా నాకు తృప్తినిచ్చేసినాయి కొన్ని. అప్పుడు తిరుమాణిక్యం ఇంకా రిలీజ్, అక్కడ మంచి హిట్, మొన్న తిరుమాణిక్యం అనే ఒక సినిమా బాగా ఆడింది. ఆ సినిమా అది విమానం, ఇది చాలా తృప్తిగా ఉంది అని. ఇది అయిపోయిన తర్వాత మా ఇంటికి రాని తీసుకొని వెళ్ళి కొన్ని షాట్ల గురించి మాట్లాడారు ఆయన. ఎందుకు అలా పెట్టావురా అని నేను చెప్పాను. అది మామూలు కాదురా, అది నువ్వు ఎంత ప్రేమిస్తే వస్తుందో అని చెప్పి మా గురువుగారు బాలచంద్ర గారు మాట చెప్పారు. నువ్వు చాలా సినిమాలకి దర్శకత్వం వహించవచ్చు, చాలా కథలను బాగా తీసుండొచ్చు, ఒక కథ నిన్ను అడుగుద్ది నువ్వే డైరెక్షన్ చేయని, ఈ కథ నిన్ను అడిగిందిరా అన్నారు. అంత గొప్ప మాట అనిపించింది. అంత బాగా తీసాను. బాగా తీయడం ఏంట్రా, రేపు పొద్దున్న జనాలు చూడేం చెప్తారు. ఆయన ఒక దర్శకుడు, నేషనల్ అవార్డు గ్రహీత, ఎన్నో సీరియల్స్ చేశారు, అన్ని లాంగ్వేజ్లోనూ ఇప్పుడు బాగా చేస్తున్నారు. ఆయన చెప్పేసరికి నేను అలా నడుచుకుంటూ హోటల్కి వచ్చేసి కూర్చొని, చాలు ఈ 2 ఏళ్ళు కష్టం మొత్తం పోయిందే, రేపు ఏసీ రూమ్లో కూర్చొని థియేటర్లో సినిమా చూస్తుంటే అది కూడా పోతుంది టెన్షన్. నాకు ఒకటేంటంటేనా,
21వ తారీఖు రేపే ఇంటే బాగుండు, అందరికి సినిమా చూపించడానికి ఇంకా 1 వీక్ ఉంది ఏంటనే ఉందన్న. ఎందుకంటే అవుట్పుట్ నాకు తెలుసు, అందరికి తెలియాలి. మేబీ రైట్ ఆర్ రాంగ్ అనేది ప్రేక్షకులు చెప్తారు, కానీ నా బిడ్డని పెళ్లి చేయడానికి ఒక డేట్ ఆ రోజు దొరికింది. జబర్దస్త్ నుంచి వచ్చిన డైరెక్టర్స్ లో వేణు ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశాడు. అదొక భయాన్ని క్రియేట్ చేశాడు, బెంచ్ మార్క్ భయాన్ని క్రియేట్ చేశాడు. అవును. ఈ స్క్రిప్ట్ అప్పుడు ఇంకా బలగం అప్పటికి లేదా, స్క్రిప్ట్ అప్పుడు బలగం లేదన్న. ఇది విమానం సినిమా, అప్పుడు శివప్రసాద్ గారు 2 కథలు చెప్పినప్పుడు ఇది ఇంకా సెట్ లోకి వెళ్ళలేదు, కానీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నప్పుడు బలగం స్క్రిప్ట్ వర్క్ ఏదో షూట్ స్టార్ట్ అయింది. చాలా మంది కంపారిజన్, నా బలగం సినిమా ఒక్కొక్క దశాబ్దానికి అంటారో, శతాబ్దానికి అంటారో, ఒక్కొక్క 5 yearsకి అంటారో, 10 yearsకి అంటారో తెలియదు. ఒక శివ ఇట్లా కొన్ని సినిమాలు ఉంటాయి. బలగం నేను వేణుతో అన్నాను, మళ్ళీ నువ్వు తలుచుకున్నా మళ్ళీ నువ్వే డైరెక్షన్ చేసిన బలగం తీయలేవు కదా, బలగం కన్నా గొప్ప సినిమా తీయచ్చు, బలగం కన్నా చిన్న సినిమా మళ్ళీ బలగం తీయలేము, ఒక్కసారి వస్తుంది. అలాగా నేను బలగం లాగా సినిమా తీయాలి అని చెప్పేసి అనుకొని వేణు చేశాడు కాబట్టి నేను కూడా చేసేద్దా, అది లేదన్న. నా సినిమా నాదే, నా రామం రాగం నాదే, తన బలగం తనదే, నెక్స్ట్ అతను చేసే ఎల్లమ్మ తనదే, నేను ఏదైనా నెక్స్ట్ చేస్తున్నదే. ఎవరి సినిమా అయినా అంతే అన్న. ఇక్కడ ఏంటంటే ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయేసరికి వేణుని చూసి ధనరాజు డైరెక్షన్ చేస్తున్నాడా, లేకపోతే వేణు కొట్టేశాడు కదా ధనరాజు కూడా కొట్టేస్తాడా, వేణుని దాటగలడా, ఇతను ఈ కంపారిజన్ వచ్చింది. సరే, ఇంకా మీడియా అన్నాక, సోషల్ మీడియా అన్నాక ఇలాంటివి వస్తూనే ఉంటాయి. మంచి మనం తీసుకుంటున్నప్పుడు చెడ్డవి కూడా మనం తీసుకోవాలి కదా, నో ఇష్యూ. ఎంతమందికి అని ఏమని చెప్తాం, రిజల్ట్ చూపించాల్సింది మన పని. పని బాగుంటే మాట్లాడే వాళ్ళు కూడా మార్చి మాట్లాడతారు. ముందు పని బాగా చేద్దాం. ఆయన అన్నారే, మన పని మనం ఎప్పుడు చేసుకుంటే వెళ్తే ఆ దేవుడు మనకు సహకరిస్తారు. మన పనిలోనే తప్పు ఉంటే ఎవరు మనకు సహకరించడానికి. యాక్టర్ గా ఎలా కంటిన్యూ అవుతున్నావు? యాక్టర్ గా నేను చేస్తున్నాను. ఇప్పుడు శివాజీ గారి సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తాను. ఇంకొక అశోక్ గారు, పిల్లజమీదార్ అశోక్ గారిది హిందీ సినిమా ఒకటి చేస్తున్నాను. ఉఫ్ అని చెప్పి లవ్ రంజన్ గారి ప్రొడక్షన్లో చేశాను ఆల్రెడీ, అది సమ్మర్లో రిలీజ్ ఉంది. నేను కాకపోతే ఏంటంటే వెకిలి కామెడీ ఫస్ట్ నుంచి నాకు, వెకిలి కామెడీ అంటే చేసే వాళ్ళందరూ వెకిల మళ్ళీ అంటే తమ్ములెన్స్ పెట్టేసి అలా కాదు. వెకిలి కామెడీ అంటే నాది కాని కామెడీ, నేను చెయ్యలేని కామెడీ, అదేదో తీసుకొని వచ్చి నేను ఇప్పుడు స్లాప్స్టిక్ గా అని చెప్పి చేయలేదన్న. నాకు రాజుగారి గదిలో అలా కావాలి, ఆ క్యారెక్టర్కి, శివుడు అనే క్యారెక్టర్కి అలా చేశా. అలాగని అన్ని సినిమాలు అలా చేయలేను. నేను చేసిన 100 సినిమాల్లో 90 సినిమాల్లో వెకిలి కామెడీ చేసిన సినిమాలు ఏంటి, మంచి కామెడీ చేసిన సినిమాలు ఏంటి? నాకు తెలియకుండా చేసినాయో వెకిలి కామెడీ చేసినాయి, నాకు తెలిసే చేసినవి మంచిగా చేసినాయి. ఇక నుంచి జాగ్రత్త పడదాం అనుకుంటుంది. ఏంటంటే ఆ క్యారెక్టర్కి నేను యాప్ట్ అయితేనే చేద్దాము, అది మంచి సినిమా అయితేనే. మంచి సినిమా అంటే ఎస్, ఈ క్యారెక్టర్ సినిమా ఎలా ఉన్నా ఈ క్యారెక్టర్ని ఎవరు తిట్టుకోరు, వెరీ గుడ్, అది అలాంటివి చేద్దామన్న. ఒక లారీ డ్రైవర్ కొడుకువి, ఒక 20 ఏళ్ల ప్రస్థానం సినిమా ఇండస్ట్రీలో, ఇక్కడికి వచ్చి హోటల్లో కూడా పనిచేసినట్టు. అవునన్న, యాజ్ వెయిటర్ గానా? వెయిటర్ గా కాకతీయ మెస్. కాకతీయ మెస్ అదే నాన్న సినీ సర్వీస్, అది కాదు నాన్న సినీ సర్వీస్ పక్కన ఉండేది మీకు ఒక మెస్. ఇప్పుడు అది కరెక్ట్ గా తిరువిధి గోపాలకృష్ణ గారు ఆఫీస్ ఉండేది, అక్కడ మెస్ ఉండేది. అది కాకతీయనో అన్నపూర్ణనో మెస్ ఉండేది, అక్కడ పనిచేశానన్న. ఎన్నేళ్ళు కాదన్న, 4 రోజులు. మా అమ్మగారు వచ్చేసారు, అది మా అమ్మగారు వచ్చేసారు. ఆ తర్వాత ఆవిడ ఆయాగా అపోలోలో జాయిన్ అయ్యారు. చేశారు అంటే నా కోసం, సినిమా యాక్టర్ హీరోని అయిపోవాలని చెప్తే అది అది మనం మాట్లాడాలనుకుంటే అదొక చాలా చాలా పెద్ద కథ. ఏది కూడా సుఖమైన జర్నీ చేయలేదన్న నేను, పడుతూ లేస్తూ. అందుకే చెప్పుకోవడానికి చాలా టర్నింగ్లు ఉన్నాయి. మొత్తం హోటల్లో సప్లైరు అది టర్నింగ్ కాదన్న. అది ఏంటంటే అప్పటికి నేను ఇంకా సినిమా జీవితంలోకి అడుగు పెట్టలేదు. అదేంటంటే టర్నింగ్ కాదు, అది ముందేంటంటే మట్టి రోడ్డు నుంచి మెయిన్ రోడ్ ఎక్కడం, మట్టి రోడ్ నుంచి మెయిన్ రోడ్ ఎక్కడం. టర్నింగ్ చాలా ఉన్నాయన్న. అంటే నేను ఎక్కడి నుంచి చెప్పాలంటే, జై సినిమా తర్వాత, జై నా ఫస్ట్ సినిమా, దాంట్లో ఒక సీను, ఒక చిన్న బిట్ సాంగ్ ఉంటుంది. దాని తర్వాత 2 ఏళ్ళకు ఎప్పుడు జగడం అన్న. జగడం సినిమా స్టార్ట్ చేస్తే ఆ తర్వాత పరుగు, యువత, గోపి గోపిక గోదావరి, రన్ రాజా రన్ను, భీమ్లీ కబాడ్ జట్టు, అలా మొదలైంది. పిల్ల జమీందారు, భాగమతి, రాజుగారి గది 1, రాజుగారి గది 3, ఇలా అసలు నేను వెనక్కి తిరిగి చూడలేదు.
ఏది ఒకటి రోజు 2 రోజుల క్యారెక్టర్లు కూడా కాదు, మళ్ళీ త్రోట్ క్యారెక్టర్లు. ఫ్రెండ్ అంటే అప్పట్లో 3 ఫ్రెండ్స్ ఉంటే 2 ఫ్రెండ్స్ ఉంటే ధనరాజ్ ఒక ఫ్రెండ్. ఇట్లా సినిమా చేసుకుంటున్న టైంలో జబర్దస్త్. అసలు మేము అప్పటి వరకు సినిమాకి ఎంత ఇచ్చేవాళ్ళన్నా, జగడం సినిమాకి మా అందరికి నాకు మాట్లాడింది 12,500 25 రోజులకి. అది 50 రోజులు చేశారు, 50,000 మన 25,000 ఇచ్చారు, డబల్ చేశారు కదా. అలా మాకు సినిమాకి ఇంత ఉండేది. ఇప్పుడు కాల్ షీట్ కాదు కదన్నా. అలాంటిది నేను హైయెస్ట్ గా సినిమాకి తీసుకున్నది 1,50,000 ఏమో అప్పట్లో. అలాంటిది జబర్దస్త్ అనేది ఒక హైయెస్ట్ పేమెంట్. అంటే మా సినిమా జర్నీలో కన్నా ఒక ఎపిసోడ్కి వచ్చే పేమెంట్ చాలా అధికం. అలాంటి సూపర్ మ్యాటర్. అలాంటి ఒక 75 ఎపిసోడ్లు. ఓకే, డబ్బులు వచ్చేస్తున్నాయి కదా, ఇంకేంటి, సరే ఓకే పొట్టిచ్చేద్దాం. మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నావు? 2017 అన్న. 17లో సారీ 2007. అదే కదా, ఇంటర్మీడియట్ చదువుతున్న కొడుకు అంటున్నావు. 17 ఈడు 17 చిన్నోడు, అందుకని నాకు అది ఎప్పుడు 17 ఆడు 10 ఏళ్ళ గ్యాప్ ఉంది. అది తర్వాత అది అయిపోయింది. ఇప్పుడేమో సర్లే అని చెప్పేసి వేరే ఛానల్కి వెళ్ళాం. ఇక్కడ తీసేయడం అంటే అక్కడ చేస్తూ ఇక్కడ చేస్తే ఎక్స్క్లూజివ్నెస్ ఉండదు కదా అన్నారు. వాళ్ళు చెప్పింది నిజమే. అక్కడికి వెళ్తే వాళ్ళు 13 ఎపిసోడ్తో ఆపేశారు. జబర్దస్త్ మిస్ అయిపోయాం. సరే మళ్ళీ వెళ్ళి అడిగితే అప్పటికి వాళ్ళు ఏంటంటే, మీరు సడన్ గా వదిలి వెళ్ళిపోతే ఇప్పుడు ఒక టీం లీడర్ కావాలి, మళ్ళీ వాళ్ళు తయారు చేసుకోవాలి. మేము వచ్చాం కదని మళ్ళీ ఆ టీం లీడర్ని కంటెస్టెంట్ గా చేయమంటే బాగోదు. సరే ఓకే అని వదిలేసిన తర్వాత సరే ఇప్పుడు ఏం చేద్దాం. అసలు జబర్దస్త్ వదిలేయడానికి కారణం మా ఏడుకొండల మేనేజరు. ఎందుకు? మా ఏడుకొండల మేనేజరు మా వేణు కూడా. వేణు వచ్చేసి ఏమన్నాడంటే, మనం టీం లీడర్కి ఎంతకాలం ఉంటాం, హోస్ట్ అవుదాం మనం అని. ఆలీ టాగీస్ అని ఒకటి జరిగేది మా టీవీలో. ఆలీ గారికి ఏదో షెడ్యూల్ కుదరట్లేదు, వేరే షూటింగ్ పడిందని దాన్ని మా టాగీస్గా మార్చారు. మా టాగీస్లో మారిస్తే మా ఇద్దరిని అడిగారు, కాదు వేణుని ఇంకొక అతన్ని అడిగితే నాకు ధనరాజ్ చాలా కంఫర్ట్ అన్నాడు. అందుకని ధనరాజ్ వస్తాడా తీసుకురా అంటే వచ్చి మన ఇక్కడ ఇది చేస్తున్నాం అంటే అక్కడ చెబుదాంరా అన్న. ఓకే, ఇదేంటి ఆదివారం వస్తుంది, అదేంటి బుధవారం వస్తుంది, ఇది ఇక్కడ కామెడీ, అక్కడ రోస్ట్, ఎవరేమంటారు చేసేసి నాకు చెబుదాం అన్నాడు. సర్లే రేపే షూటింగ్ అంటున్నాడని అక్కడ నేను చేసేసి నేను వెళ్ళి మాట్లాడాను కీర్తి గారు. ఆవిడ ఇది చెప్పారు, అన్నా నువ్వు అక్కడ కనిపించి ఇక్కడ కనిపిస్తే మీరిద్దరు ఈ రేటింగ్స్ దాంట్లో ఉంటుంది కదా, ఓ పని చేయండి, అది అయిపోయిన తర్వాత రండి మనం చేద్దాం అన్నారు ఆవిడ. ఓకే ఇలా అన్నారని, ఇది జరుగుతుందంటే ఇది 13 ఎపిసోడ్లు, 13 కాదు ఇంకొకటి చేస్తామని ఒక 5-10 ఎపిసోడ్లు చేశారు. ఈ లోపల ఇక్కడ టీం లీడర్లు అందరూ పాప వాళ్ళు కష్టపడి వాళ్ళు వచ్చేసి వాళ్ళు జనాలందరినీ ఎంటర్టైన్ చేసుకున్నారు అంతా. మళ్ళీ మేము ఇప్పుడు వెళ్ళి అడిగితే అది తప్పు కదా, ఏం చేయాలన్న ఆలోచనలో సినిమాలు జరుగుతున్నాయి. అప్పుడు బిగ్ బాస్ వచ్చింది, తారకన్న హోస్ట్. ఇంకా తారకన్న హోస్ట్ అటు సైడ్ ముమైత్ ఖాన్ గారు, శివబాలాజీ గారు, నవదీప్ గారు, ప్రిన్స్ పెద్ద అప్పుడు ఫస్ట్ సీజన్ లో అందరూ అదిరిపోయింది కదా. సరే అని చెప్పి దానికి వెళ్ళిపోయాం. ఇంకా మా అబ్బాయి అదే రోజు పుట్టాడు అని తెలిసి నేను ఎలిమినేషన్ అయిన రోజు, మా అబ్బాయి ఎంటర్ అయిన రోజు ఒకటే, అది వచ్చేసిన తర్వాత మళ్ళీ సినిమాలు ఇవన్నీ చేసుకుంటున్న దాంట్లో జీలో షో స్టార్ట్ చేశారు అదిరింది అని, దానికి వెళ్ళాం. ఇక్కడేమో కామెడీ గ్యాంగ్సో ఏదో దానికి వెళ్ళాం. ఆ తర్వాత ఫ్యామిలీ అని చెప్పి ఫ్యామిలీ నెంబర్ 1 అని అది చేసాం. ఇలా ఇక్కడ ఇందాక మీకు చెప్పినట్టు రూపాయలు మార్చుకుంటూ మొత్తం తిరుగుతూ సినిమాలు చేసుకుంటూ ఇక లాభం లేదు, ఏదో ఒకటి చెయ్యాలి, బిగ్ స్క్రీన్ కిక్ వేరు అనే టైంలో విమానం సినిమా శివప్రసాద్ గారు చమక్ చంద్రకి స్కిట్లు రాసేవాడు తను. నాకు కూడా అదిరిందికి రాసినప్పుడు ఏంటంటే మీరు ఓన్లీ ఇలా స్కిట్లు సినిమాకి మాటలు ఇంతేనా, మీ గోల్ ఏదైనా ఉందంటే, సార్ డైరెక్టర్ అవ్వాలన్న గోల్ సార్. మా ఇంటి దగ్గర ఒక చెత్త కుప్ప ఉంటుంది సార్, ఆ చెత్త కుప్ప మీద దగ్గర సినిమా పోస్టర్లు అన్నీ పడుతుంటాయి సార్, ఏదో ఒక రోజు అక్కడ శివప్రసాద్ యానాల దర్శకత్వంలో సినిమా అని పడాలి సార్ అన్నాడు. కథ చెప్పు అన్నా, చెప్పాడు. తెల్లారి మాట్లాడదామని నేను ఆలోచిస్తున్నా. తెల్లారి ఆయన అనుకున్నాడంట చాలా మంది అంతే అడుగుతారు ఏం చేస్తారు అనుకున్నారు. ఈ కథకి మీరు ఎవరిని అనుకుంటున్నారు సార్? అమీర్ ఖాన్ గారు బాగుంటారు అంటే, అమీర్ ఖాన్ గారు నాకు తెలీదు, అమీర్ ఖాన్ గారు అమీర్పేటలో ఏమి ఉండరు నన్ను తీసుకురావడానికి.
నెక్స్ట్ నానా పటేకర్ గారు నాకు తెలీదు, నాకు ఒక ఆయన తెలుసు, బాగుంటాడు అనిపిస్తుంది. ఎవరు సార్? సముద్రగని గారు. సార్ సముద్రగని గారు చాలా బాగుంటారు సార్ అన్నాడు. ఆగు అని చెప్పి ఆయనకి ఫోన్ చేశా. అప్పటికి ఆయనకి నాకు పరిచయం ఒక సినిమా జెండాపై కపిరాజు. అన్నా దండాదే బంగారం చెప్తున్నాను, ఇలా ఒక కథ విన్నాను, చాలా బాగుంది, మీరు ఒకసారి వింటారా అంటే హైదరాబాద్కి వస్తున్నాను, పలానా రోజు రమ్మంటే తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టి కథ చెప్పి ఆయన సింగిల్ సిట్టింగ్లో ఓకే చేసి, ఓకే చేయడంతో పాటు ఆయన దగ్గర శంభో శివశంభో ఈ సినిమాలన్నిటికీ కోడేటర్గా చేసిన కిరణ్ గారు గనీ సినిమా డైరెక్టర్, తను ప్రొడ్యూసర్గా శివప్రసాద్ గారు వెళ్తే మీకు ఒక సపోర్ట్ కూడా ఇస్తానని చెప్పి G5 ప్రసాద్ గారితో ఆ సినిమా సెట్ అయింది. నేను సెట్ ఏం చేయలే, అక్కడ తీసుకెళ్ళడం వరకే ఇదంతా అలా జరిగింది, వాళ్ళ విషయం ఉంది కాబట్టి జరిగింది. అప్పుడు రెండో కథ విన్నా, ఇదేంటని రాసి పెట్టాను, సార్ ఇది నాకు ఇస్తారా, మీకైతే ఇస్తాను, లేకపోతే ఇంకెవరికి ఇవ్వను, ఎందుకంటే నా కళని మీరు నెరవేర్చారు. అలా అని చెప్పి నేను అడగట్లేదు సార్, ఇది ఒకవేళ మీకు లేదండి, నేను తండ్రి కొడుకుల కథ ఆల్రెడీ చేస్తున్నప్పుడు ఈ కథ నేను ఖచ్చితంగా చేయను, ఇప్పుడే నేను వేరే జోనర్ని రాసుకోవాలి, మీరు అంటున్నారు కాబట్టి మంచి దర్శకుని పెట్టుకొని ఆ రాఘవ్ అనే క్యారెక్టర్ మీరు చెయ్యండి, చాలా బాగుంటుంది, మీకు కాన్ఫిడెంట్గా అంటే చాలా కాన్ఫిడెంట్ సార్ చెయ్యండి అని అలా ఆయనకు అదిస్తే దానికి తగిన రెమ్యునేషన్ ప్రొడ్యూసర్ గారితో ఇప్పించి ఇద్దరం కూర్చొని స్కీన్స్ అన్ని రాసుకుంటే ఇందాక నేను ఫస్ట్ చెప్పాను కదా, అదంతా జరిగింది. అది మ్యాటర్. ఈ విధంగా మధ్యలో నిర్మాతగా ఒక ప్రయోగం చేసినట్టున్నావు, ధనలక్ష్మి తలుపు తడితే తట్టిందా? అట్లా ఎప్పుడు తడుతుందో డోర్ తీద్దామని డోర్ దగ్గర ఉండదు, తట్టలేదు ఆవిడ. ఎంత పోయింది దాంట్లో? నాది బేసిక్గా పెద్దది కాదు కానీ, నాకు పెద్దది అమౌంట్ ఏదైనా పెద్దదే కానీ నాది నా ఫ్రెండ్స్ అంతా కలిపి ఒక 80 పోయి ఉంటుంది అన్న. 80 లక్షలు 80 లక్షలు పోయి ఉంటుంది. నాదైతే ఒక 40 పోయి ఉంటుందేమో. మొత్తం జబర్దస్త్లో ఎంత సంపాదించా, సినిమాల్లో ఎక్కువ సంపాదించా? జబర్దస్త్లోనే ఎక్కువ సంపాదించాను. జబర్దస్త్లో అంటే జబర్దస్త్ వలన కొన్ని ఈవెంట్స్, ఓపెనింగ్లకి పిలవడం, ఈ బయట ఒకటి ఉంటాయి కదా గెస్ట్ గా పిలవడాలు, అట్లా జబర్దస్త్ ద్వారా. ఇప్పుడు జబర్దస్త్ పొజిషన్ ఏంటి, ఎలా ఉంది? చూడట్లేదన్నా నేను. నువ్వు చూడట్లేదు అంటే జనం చూస్తున్నారా అని అడుగుతున్నా. అంటే నేను జనమే కదన్నా. నేను మొన్న ఎవరు ఏ రోజు వస్తుందండి జబర్దస్త్ వస్తుందంటే వస్తుంది అండి, బట్ వాళ్ళ యాప్లో వస్తుంది, ఎక్కువ యాప్ పెట్టడం వల్ల యూట్యూబ్కి దూరంగా ఉంది అని ఎవరు అన్నారు. కానీ జబర్దస్త్ అనేది ఒక వైభవం కదా. ఫస్ట్ స్కిట్ రోల్ కెమెరా చెప్పింది నా ఫేస్ మీదే. జబర్దస్త్ ఫస్ట్ స్కిట్ కొట్టి ఫస్ట్ యాక్టర్ నేను స్టేజ్ మీదకి ఎక్కి రోల్ కెమెరా యాక్షన్ అన్నది నాతో స్టార్ట్ అయింది. పైనీర్ ఆఫ్ జబర్దస్త్. నేనే వీళ్ళందరినీ సెట్ చేశాను. నేను మన టీవీ చేయడం ఏంటి అంటే నేనే రెమ్యునేషన్ మాట్లాడి, అప్పుడు చంద్ర కూడా ఏమీ లేదు నేను చేస్తా అంటూ అందరినీ నేనే ఏడుకొని నా దగ్గర క్యాష్ ప్రోగ్రామ్ లో పట్టాడు మమ్మల్ని, చేద్దాం అంటే. అంత ముందు కూడా ఒక దానికి అనుకున్నారు శ్యాంప్రసాద్ రెడ్డి గారు వాళ్ళు, ఏదో చిన్నపిల్లల డాన్స్ షో తడాకానో అదేంటో, అప్పుడు మేము చేయలేదు నేను వేణు. వాళ్ళు మా ఇద్దరిది స్టేజ్ షోల మీద మేము బొమ్మరిల్లు స్కిట్ కానీ, ఇది ఎన్టీఆర్ గారిది బృందావనం దాంట్లో ఓంకార్ గారిది ఆట, ఇవన్నీ థ్యాంక్ యూ అని నేను చేయడం, ఇవన్నీ అప్పుడు చేసేవాళ్ళం. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అంటే వేణు దండలతో స్కిట్ ఉండాలి అక్కడ. అలా మేము ఫస్ట్ టైం చేసేసరికి అది నచ్చి జబర్దస్త్ స్టార్ట్ చేశారు. అది ఫస్ట్ చెప్పారు. రెండోది ఏంటంటే ఫస్ట్ స్కిట్ కొట్టింది నేనే, ఫస్ట్ స్టార్ట్ కెమెరా చెప్పింది నాదే. మొత్తం ఎన్ని ఎపిసోడ్లు? 70 ఎపిసోడ్లు. 70 ఎపిసోడ్లు చేస్తుంటాను. అంటే ఒకసారి వెళ్ళడం 13 ఎపిసోడ్లు చేయడం, మళ్ళీ షూటింగ్లు బిజీగా ఉండి మళ్ళీ వెళ్ళడం, ఒక 10 ఎపిసోడ్లు చేయడం, అట్లా గ్యాప్లు వెళ్ళి చేసింది. తర్వాత అకార్డింగ్ టు యూ, సరే యు ఆర్ ద పైనీర్, హూ ఈస్ ద స్టార్ ఆఫ్ జబర్దస్త్ అంటే ఎవరి పేరు చెప్తా? స్టార్ అంటే నాగబాబు గారు. అప్పుడు ఏంటంటే నాగబాబు గారు జడ్జిగా, దాని తర్వాత రోజా గారు కూడా. ఫస్ట్ ఏంటంటే నాగబాబు గారు జడ్జిగా, రోజా గారు. ఆ పేరు ఆ నాగబాబు గారి నవ్వుకి మనం ఏంటంటే అది యాక్టింగ్ చేయరు ఆయన. నవ్వు వస్తే ఆయన అంత గట్టిగా నవ్వు ఆపుకోలేడు ఆయన, అంత స్వచ్ఛంగా నవ్వరు. అది నిజమైన నవ్వా లేదా మనకు అర్థమైపోద్ది, అంత గట్టిగా నవ్వుతాడు ఆయన, అందరిని ఎంకరేజ్ చేస్తాడు. ఆయన స్టార్. అంటే స్టార్స్ అంటే ఎలా చెప్తారు, ఇప్పుడు ఆ షాడోలు పడుతుంటాయి అన్న, ఆయన షాడో పడిన నేను, ఆ షాడో పడినటువంటి అప్పుడు అనసూయ గారు, అప్పుడు రష్మి గారు, ఇప్పుడు అందరూ కూడా జబర్దస్త్ ద్వారా చాలా మంది వచ్చేసారు కదన్నా. అసలు ఇప్పుడు జబర్దస్త్ నుంచి వచ్చిన వాళ్ళు
100% అని చెప్పలేను కానీ 50% అందరూ బాగున్నారు. సుడిగాలి సుధీర్ హీరో, గెటప్ సీను, రామ్ ప్రసాద్, శకలక్ శంకర్, దాని తర్వాత అప్పారావు గారు, అనసూయ గారు కూడా ఫస్ట్ అదే కదా, బుల్లెట్ భాస్కర్, గాలి పటాకల సుధాకర్. మేమంటే అప్పుడు నేను సినిమాలు చేస్తూ ఉన్నాం కాబట్టి ఓకే. దాని తర్వాత చెమ్మక్ చంద్ర మెయిన్, రఘు కార్మంచి, రాకెట్ రాఘవ, ఎంతమంది అన్న కింద కంటెస్టెంట్లు కూడా ఇప్పుడు స్టార్సే. ఆ చిన్న పిల్లలు, రాకింగ్ రాకేష్, ఎంతమంది వచ్చారన్న చెప్పుకుంటూ పోతే. వండర్ఫుల్ కాన్సెప్ట్. అసలు ఎందుకు ఇప్పుడు జబర్దస్త్ అనేది మొత్తం కకావికలం అయిపోయిందన్న అంటే లేదు అసలు. ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. మనం ఓన్లీ జబర్దస్త్ చేసేటప్పుడు మిగతా కామెడీ ఛానల్స్ లో కామెడీస్ లేవన్నా. వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడీ షో కదన్నా అది. దాని ముందు హిందీలో ఉండే కామెడీ విత్ కపుల్, కామెడీ సర్కస్ అట్లా ఉండేదన్న, ఫ్యామిలీ సర్కస్. ఇక్కడ ఏంటంటే దాంతో పాటు మిగతా ఛానల్ రావడం, ఎంటర్టైన్మెంట్ షోలు మొదలవడం, యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్. మేము చేసేటప్పుడు యూట్యూబ్లు లేదన్నా. అవును. కాబట్టి మేము చూస్తే టీవీలోనే చూడాలి, అది మళ్ళీ రిపీట్ లో చూడాలి చూస్తే. అందుకని అందరూ గురువారం అనేసరికి జబర్దస్త్ డే అని పెట్టుకునే వాళ్ళు. ఇప్పుడు ఏడుకొండలు ఏంటి, ఒక బిహైండ్ క్యారెక్టర్ లాగా చాలా అతని మీద సెటైర్లు కూడా వేస్తుంటారు. అతని మీద కూడా కొన్ని పంచులు ఏమండి అన్న పాపం సెటైర్లు వేసిన ఏమండు. అప్పుడు ఏంది పర్లేదు వేసుకోండి నా మీద, షో బాగా రావాలి సార్ వేసుకోండి అంటాడు. ఇంకా మేమంతే కామెడీ మేనేజర్ అన్న, ఏదైనా ఉన్నదాన్ని చెప్తే కామెడీ కాదు కాబట్టి కొంచెం ఏదో పూత పూసి చెప్తుంటాం. తర్వాత చాలా విభేదాలు వచ్చి కొట్టుకున్నారు బాగా. అసలు కొట్టుకోవడాలు ఏం లేవన్నా, ఇదంతా ఒకళ్ళకి ప్రొఫెషనల్ ఇది వచ్చేసి ఇదే అన్నారు. అసలు లేదన్న, అంటే మేము ఉన్నప్పుడు లేదు, మరి ఎవరు ఉన్నప్పుడు జరిగిందో నా దాకా అయితే తెలియదు. మేము ఉన్నప్పుడు అయితే అసలు అలాంటిది ఏం లేదు. మేము ఏదైతే యాజమాన్యం ఉందో యాజమాన్యం చెప్పే వచ్చిన వాళ్ళం మేము, అంతే. మాకు అదేం లేదు. మళ్ళీ జబర్దస్త్ పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందా? రావచ్చు అన్న, అంటే అది ఎవరి చేతిలో చెప్పలే అన్న. ఇక్కడ ఏది కూడా రేపు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మళ్ళీ పూర్వ వైభవం అంటే ఆ కంటెస్టులు అందరూ మళ్ళీ వచ్చి మళ్ళీ అదంతా జరగాలి ఒకటి. కానీ జబర్దస్త్కు సంబంధించిన ఒక ప్రత్యేకమైనటువంటి యూనిక్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే అందులో స్టార్స్గా వెలిగారో నాగబాబు గారు కానీ, జడ్జెస్గా రోజా గారు కానీ, ఇద్దరు 2 డిఫరెంట్ పార్టీస్లో ఉండుకుని 2 డిఫరెంట్ పార్టీస్లో ఎక్స్ట్రీమ్గా ఒక్కొక్కరిని తిట్టుకునే పరిస్థితి, అది చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది. మీరు ఉన్నప్పుడు వాళ్ళ మధ్య అలాంటివి ఏమైనా ఉండేవా? మేము ఉన్నప్పుడు లేదు అసలు, నాకు తెలిసి ఎప్పుడు లేదు. వాళ్ళిద్దరూ మమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అప్పటికి నాకు తెలిసి రోజా గారు టీడీపీలో ఉన్నారనుకుంటా. అప్పుడు టీడీపీలో ఉన్నారు అప్పుడు. మాకు అసలు రాజకీయాలతో దాంతో సంబంధం లేదు. ఆవిడ కూడా ఎప్పుడు ప్రస్తావించే వాళ్ళు కాదు. మేము వచ్చేసిన తర్వాత కదన్నా ఇవన్నీ జడ్జెస్ గా మారడాలు కానీ ఇదంతా జరగడం కానీ. మేము ఉన్నప్పుడు అసలు లేదు కదా, మేము ఉన్నప్పుడు ఏం లేదు. ఆవిడ ఏమి ఎత్తేది కాదు. కానీ తర్వాత ఇప్పుడు మనోడు పొలిటిక్స్ లోకి వెళ్ళటం, దీంట్లో నుంచి వాళ్ళు కొంతమంది జనసేన వైపు నుంచి వెళ్ళి జనసేనకి వర్క్ చేశారు కదా. ఎవరన్నా మన గెటప్ సీన్ వాళ్ళు, అదంతా అందరం వెళ్ళాలండి. అదేంటంటే మేము ముఖ్యంగా ఏంటంటే అందరం కూడా పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానులు. ఫస్ట్ చిరంజీవి గారు అంటే మా అందరికి ప్రాణం. చిరంజీవి గారు మా అందరి చిరునామా, నా వరకైతే అందరు. నేను దాని తర్వాత మాకు పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు. ఇప్పుడు ఒక పని వాళ్ళు చేస్తున్నప్పుడు మన అవసరం ఉందా లేదా అనే విషయం వాళ్ళు మనకు చెప్పకపోయినా కూడా అభిమానం. మీరు వెళ్తున్నారన్న ప్రభు గారు అంటే నాకు చాలా ఇష్టం. ప్రభు గారు ఫాలోవర్ నేను చేస్తాను. నాకు దీంతో పార్టీతో సంబంధం లేదు, నాకు మనిషితోనే. పిలిస్తే వెళ్ళారా, పిలవకుండానే వెళ్ళారా? నేను వెళ్ళలేదన్న. అప్పుడు నేను దేంట్లోనూ బిజీగా ఉన్నా. నేను చెప్పాను, నేనే చెప్పాను నేను రాలేకపోతున్నా, పని చేసుకోండి ప్రాబ్లం ఏం లేదని. ఖచ్చితంగా ఆది కానీ, గెటప్ సీన్ కానీ, సుధీర్ కానీ, లేకపోతే వెళ్ళిన వాళ్ళందరూ కూడా వాళ్ళే వెళ్ళారు. మీరు రండి అని అసలు పిలవలేదు. మీరు రండి వచ్చి ప్రచారం చేయమని 100% ఎవరు అనలేదు. వాళ్ళుగానే వెళ్ళారు. వీఆర్ ఫ్యాన్స్. నేను చాలాసార్లు చెప్పాను, నాకు కుదురుంటే నేను కూడా వెళ్ళేవాడిని. ఇప్పుడు చూస్తున్నాం కదన్నా జరిగిన రిజల్ట్ ఏంటో, అది చాలు. అది మేము ఊహించాం. తర్వాత కలిసారా మీరు అందరూ వెళ్ళి? నేను ఒక 4 సినిమాలు యాక్ట్ చేశానన్న ఆయనతో. గబ్బర్ సింగ్ కానీ, కెమెరామెన్ రాఘవ. నేను నాగబాబు గారిని కలిశాను ఆ తర్వాత. అంటే ఆయనకి అంత టైం ఎక్కడ ఉంటుందా, చాలా పనులు కదా. మనం చేసే ఏదైనా మంచి ఉంది అంటే డిస్టర్బ్ చేయకపోవడం.
బాగుంది. చిరంజీవి గారితో ఏంటి అనుబంధం? చిరంజీవి గారు లేకపోతే నేను అసలు నాలాంటి వాళ్ళు చాలా మందికి ఇన్స్పిరేషన్ కదన్నా. మా అందరికీ చిరంజీవి గారు ఒక్కళ్ళే, చిరంజీవి గారికి ఎంతో మంది. మరి చిరంజీవి గారు లేకపోతే నేను ఆర్టిస్ట్ అవ్వాలని అనుకునేవాడిని కాదు, హైదరాబాద్ పారిపోయి వచ్చేవాడిని కాదు. నేను ఎప్పుడైనా సరే చిరంజీవి గారితో యాక్ట్ చేయాలనే మీ కళ ఏదైనా ఉంది అంటే నాకు ఒకటే కళ అని కాదు, 4-5 కళలు ఉంది. దాంట్లో పెద్ద కళ ఏది అంటే నాకు చిరంజీవి గారితో యాక్ట్ చేయాలి. మరి ఇన్ని సినిమాలు చేసే వాటిలో ఎప్పుడు రాలేదు అవకాశం? ఏంటంటే నేను వెళ్ళి అప్లికేట్ అవ్వకూడదు అనేది, అంటే ఎంత అభిమానం ఉన్నా కూడా ఒక 5 సార్లు మిమ్మల్ని నేను కలిస్తే తెలియకుండా ఎక్కడో చోట ఒక చిన్న ఇది వస్తుంది. ఇప్పుడు నా ప్రేమను దగ్గరుండే చూపించాలనే రూల్ ఏం లేదు. నేను మిమ్మల్ని దూరం నుంచి కూడా అభిమానించవచ్చు. మీ సినిమా థియేటర్లో నేను కూడా ఆడియన్ గల కేకలు విజిల్ వేసుకోవడం నా చిరంజీవి నాకు అలా ఇష్టం. ఒక్కసారి మీలో ఎవరు కోటీశ్వరుడు సెట్ ఆయన వెళ్తూ ఉంటే నేను దూరంగా చూస్తున్నాను, ఈయనే కదా మన ఊర్లో అలా చూసింది థియేటర్ల దగ్గర అని. ఆయన ఇలా చూసి దండరాజ్ ఇలా రా అన్నాడు. గుర్తుపెట్టారు, ఎవరు పరిచయం కూడా లేదు. చిరంజీవి గారు నాకు చిరంజీవి గారు ఎందుకు తెలియదు అన్న, నాకు తెలుసు ఆయనకి నువ్వు అంతకుముందు ఎప్పుడు కలవలేదు. ఆ స్టోరీ ఏంటంటే ఇలా రా అన్నాడు. వచ్చా, ఎలా ఉన్నావు సార్, నా పేరు తెలుసా సార్ మీకు అన్న. మా నాగబాబు చూపిస్తుంటాడు జబర్దస్త్, నేను పడి నవ్వుతాను, నువ్వు జగదీక్ వీడ్ అట్లకు సుందర్లో ఆ శ్రీదేవిలో ఏడి గెట్టప్పేస్తే ఎంత నవ్వుకున్నానని ఆయన చెప్పారు. ఓ మీరు చూస్తారా నా అంటే ఏం మాట్లాడు, నేను అన్ని చూస్తుంటాను, అసలు ఒక 7 ఏళ్ళు లేను నేను, అలాంటిది ఖైదీ నెంబరు 150 వస్తే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనుకున్నాను, మీ అభిమానం మాత్రం అలాగే ఉందయ్యా, ఇక నేను సినిమాలే చేస్తాను మీ అందరి కోసం అని మాట్లాడుతుంటే, సార్ మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి సార్ అన్న. ఆయన కళ్ళే చూస్తున్నాను, ఐస్ ఆ చరిష్మా వెళ్ళిపోండి సార్, నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చేటట్టు ఉందన్న. నేను నాతో ఎక్కువసేపు మాట్లాడితే హార్ట్ స్ట్రోక్ వచ్చేటట్టు ఉంది సార్, నాకు ఇప్పుడు నేనేం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు అంటే, ఫోటో దిగవా అని చెప్పి ఆయన పక్కకు తీసుకెళ్ళి ఇదిగో నాకు ఎప్పుడు ఇలా ఉంటుంది స్క్రీన్ సేవర్. ఆయన ఫస్ట్ దించింది, ఆయన దా నువ్వు ఇట్రా అని చెప్పి తీసుకొని వెళ్ళి ఫోటో తింటే అని చెప్పి ఫోటో తీసి ఓకేనా కలుద్దాం అని వెళ్ళిపోయారు. ఇలా మాట్లాడిన చిరంజీవి గారు నాకు ఇలా తెలుసు కదని నేను వెళ్ళి ఎన్నిసార్లు డిస్టర్బ్ చేస్తాను ఆయన. నేను బేసిక్ ఏంటంటే అన్న, ఆయనతో యాక్ట్ చేయాలి అనేది పైన శివుడు నేను నమ్మిన దేవుడు ఒకటి రాస్తాడు, అంతవరకు వెయిట్ చేయడం తప్పలేదు. నీ సినిమా రామం రాఘవం అద్భుత విజయాన్ని సాధిస్తుంది అన్న, మంచి సక్సెస్ వస్తుంది అన్న. ఆ సక్సెస్ చూసిన తర్వాత నిన్ను ఎంకరేజ్ చేయడం కోసం చిరంజీవి గారు డెఫినెట్ గా నన్ను పిలిచి ఎంకరేజ్ చేస్తారు. చిరంజీవి గారు నన్ను పిలవడం కోసమైనా ఈ సినిమా ఆడాలి. అది డెఫినెట్, ఎందుకంటే ఒక కొత్త వాళ్ళు కానీ ఏదైనా ఒక కొత్త క్రియేటివ్ వర్క్ కానీ నచ్చింది కానీ ఒక సక్సెస్ వచ్చింది అంటే ఆయన ఇచ్చేంత ఎంకరేజ్మెంట్ ఎవరు ఇవ్వరు. అంటే మనం మాటల్లో చెప్తున్నాము, ఇది ఎక్కడ చూడలేదని కాదన్నా, ప్రతి సినిమా బాగున్న ప్రతి సినిమాని ఆయన ఇంటికి పిలిచి కూర్చోబెట్టి 10 నిమిషాలు మాట్లాడే వీడియోలు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి నీకు కూడా అలాంటి ఒక పిలుపు వస్తుంది, రావాలని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఫిబ్రవరి 21వ తారీఖున రాబోతున్న నీ సినిమా అద్భుత విజయాన్ని సాధించాలి. కెమెడియన్ గా, యాక్టర్ గా, డైరెక్టర్ గా కూడా మంచి ఫ్లరిష్ సాధించాలని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్, నైస్ ఇంటర్వ్యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.